వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. 42% బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వంగా గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట దక్కింది. అయితే బుధవారం హైకోర్టులో ఏ తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీం తీర్పును స్వాగతించిన కాంగ్రెస్ నేతలు హైకోర్టులోని గ్రీన్ సిగ్నల్ వస్తుందనే ధీమాలో ఉన్నారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టులో ఏం జరగనుంది? బీసీ రిజర్వేషన్లకు ఆమోదముద్ర లభిస్తుందా లేక ఎన్నికలకు బ్రేక్ వేస్తుందా అనేది ఇవాళ DNAలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు అయితే కొట్టేసింది. మరి ఏంటి సుప్రీం రియాక్షన్ తో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చు? అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఇవాళ డిస్మిస్ చేయడం, ఇంటర్ఫేర్ కాకపోవడం, బీసీ రిజర్వేషన్ 42% కోరుకునే వాళ్ళకి ప్రభుత్వానికి పెద్ద ఊరట. అయితే ఇక్కడ ఒకటేంటంటే కేసు మెరిట్స్ లోకి కోర్టు వెళ్ళలేదు. ఒకటే ఒక రీజన్ చెప్పింది, అదేంటంటే ఆల్రెడీ హైకోర్టులో 2 కేసులు దీని గురించి పెండింగ్ లో ఉన్నాయి. ఉన్నప్పుడు ఇప్పుడు మీరు హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా అది కంప్లీట్ కాకుండానే సుప్రీంకోర్టుకు వచ్చారు కాబట్టి మేము కేసును డిస్మిస్ చేస్తున్నాం. ముందుగా హైకోర్టు కంప్లీట్ అయిన తర్వాత రండి. హైకోర్టులో కేసు ఇప్పుడు 8వ తారీఖు ఉంది కదా, 8వ తారీఖు చెప్పింది కదా. సో 8వ తారీఖుకి అయిన తర్వాత రండి. ఒకటి. రెండవది, ఇప్పుడు ఇవాళ కేసు ఫైల్ చేసిన వ్యక్తి వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి. మొన్న కేసు ఫైల్ చేసింది రెడ్డి జాగృతి నుంచి మాధవరెడ్డి. మాధవరెడ్డి సుప్రీంకోర్టుకు వచ్చుంటే వేరే విధంగా ఉండేది, నాకు ఇంటరిమ్ డైరెక్షన్ కావాలి అనంటే. బట్ వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కొత్తగా సుప్రీంకోర్టులో ఒకటే మ్యాటర్ మీద హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు అదే మ్యాటర్ మీద అదే అంశం మీద సుప్రీంకోర్టుకు వచ్చారు. సో ఒక ఆర్డర్ ఏంటి, హైకోర్టు అయిన తర్వాత సుప్రీంకోర్టు రావాలి. హైకోర్టు కనుక దాన్ని రిజెక్ట్ చేసింది అనుకోండి ఆ పిటిషన్ను, సుప్రీంకోర్టు రావడానికి ఆస్కారం ఉంది. కానీ హైకోర్టులో పెండింగ్లో ఉండగానే సుప్రీంకోర్టుకు వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు హైకోర్టుకు వెళ్ళండి, లిబర్టీ టు అప్రోచ్ ది తెలంగాణ హైకోర్టు టు పర్సూ ది మ్యాటర్. హైకోర్టుకు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత దాని మీద అక్కడ రిలీఫ్ రాకపోతే ఇక్కడ రండి. అంతేగాని డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టుకు వస్తే అంటే ఏదైనా ఒక ఆర్డర్ ఫాలో కావాలి. సో దాన్ని ఫాలో కాలేదు. ఇక్కడ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలో ధర్మాసనం ఇదే చెప్పింది. అంటే ఈ కేసు మెరిట్స్ లోకి అసలు వెళ్ళలేదు. జస్ట్ పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి ఫైల్ చేసిన దానికి ముందుగా మీరు హైకోర్టు కదా వెళ్లాల్సిందే. ప్లస్ సేమ్ ఇదే మ్యాటర్ సంబంధించి 2 కేసులు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తూ డిస్మిస్ చేసింది. సో డిస్మిస్ ద పిటిషన్ యాజ్ విత్డ్రాన్, అంటే ఆయనగా ఉపసంహరించుకుంటానని చెప్పడంతో కేసును డిస్మిస్ చేస్తూ డిస్మిస్ ద పిటిషన్ యాజ్ విత్డ్రాన్ అని చెప్పింది. సో ఇప్పుడు ఎల్లుండి అసలు పరీక్ష హైకోర్టు. మరి ఇప్పుడు హైకోర్టులో బుధవారం జరగనున్న విచారణలు సుప్రీం తరహా తీర్పే వస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కదా, అసలు జరిగే అవకాశం? అంటే ఇక్కడ సుప్రీంకోర్టుకి చాలా పెద్ద ఎత్తున డెలిగేషన్ వెళ్ళింది. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వెళ్లారు, పొన్నం ప్రభాకర్ వెళ్లారు, వాకిటి శ్రీయర్ వెళ్లారు, అభిషేక్ మను సింఘ్విని ఎంగేజ్ చేశారు, ఇదంతా చేశారు. బట్ అక్కడ దాకా వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వ వాదన వినలేదు. అసలు సుప్రీంకోర్టు అసలు ప్రభుత్వాన్ని ఏందని అడగలేదు. వినకుండానే అసలు మీరు ఇప్పుడు ఈ పిటిషన్ ఆర్గ్యుమెంట్ విని ఈ 50% దాటింది లేదా 50% ఎందుకు దాటిచ్చారు, ప్రభుత్వానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ అసలు వినలేదు. ఓన్లీ పిటిషనర్ ఆర్గ్యుమెంట్ విని మీరు కేసు ఆల్రెడీ హైకోర్టులో ఉండగా సుప్రీంకోర్టు ఎట్లా వస్తారని చెప్పి డిస్మిస్ చేసింది. సో పెద్దగా మెరిట్స్ లోకి వెళ్ళలేదు, ఆర్గ్యుమెంట్ జరగలేదు. మెరిట్స్ లోకి వెళ్ళుంటే వేరే విధంగా ఉండదు. సో ఇప్పుడు హైకోర్టు మీద ఈ తీర్పు ప్రభావం ఏమి ఉండదు. హైకోర్టు కనుక డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టు రావచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బట్టి విక్రమార్క లేదా పొన్నం ప్రభాకర్, వాకిట్ శ్రీహరి వీళ్ళందరూ వెళ్ళడం ఏదైనా ఇప్పుడు ఎల్లుండి హైకోర్టు అనేది ఇంపార్టెంట్. ఎల్లుండి హైకోర్టులో లీగాలిటీస్ ఏమొస్తాయి, ఎందుకంటే మొన్న ప్రభుత్వ నిర్ణయం కోసం వెయిట్ చేసింది హైకోర్టు. కానీ ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి ఆ రోజు వేరే మీటింగ్ లో ఉండడం వల్ల అడ్వకేట్ జనరల్ తర్వాత ఒపీనియన్ చెప్తానని చెప్పారు. ఆ రోజు అది సెలవు కాల ధర్మాసనం, ఎల్లుండి రెగ్యులర్ బెంచ్ మీదకి వస్తుంది. సో వచ్చినప్పుడు దాని మెరిట్స్ ఆధారంగా కేసు విచారిస్తారని చెప్పి, సో ఇవాళ సుప్రీంకోర్టులో కొట్టేశారని చెప్పి హైకోర్టులో ఖచ్చితంగా కొట్టేస్తారని కాదు. సుప్రీంకోర్టు ఈ కేసు మెరిట్స్ విషయంలోకి వెళ్ళలేదు. సుప్రీంకోర్టు ఒకటే మాట అంది, హైకోర్టులో పెండెన్సీ ఉండగా మీరు ఎందుకు వేశారు ఇదే మ్యాటర్ మీద, సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు, అక్కడ కంప్లీట్ అయితే కదా ఇక్కడ రావాల్సింది, ఏదో ఒక తీర్పు వస్తే కదా రావాల్సిందని చెప్పింది. సో మాట్లాడదాం. మనతో పాటు చిరంజీవులు గారు ఉన్నారు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు, సీనియర్ అడ్వకేట్,
మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ముందుగా శరత్ గారు, సో ఏంటి నేను చెప్పింది కరెక్టేనా? ఇంతవరకు చెప్పింది సుప్రీంకోర్టు మెరిట్స్ లోకి చాలా చాలా బాగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సెగాసిటీతో మీరు చెప్పినారు. కాకపోతే దీనికి కొద్దిగా లీగల్ టర్మినాలజీ ఏంటి అంటే, ఒక జీవోని గాని ఒక చట్టాన్ని గాని రెండు రకాలుగా ఛాలెంజ్ చేయొచ్చు. అది అంటే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులకు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. బొల్లమల్ల యాదవ్ గారు మీరు మ్యూట్ చేసుకోండి. అయితే అందులో ఏదైతే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే పరిస్థితులలో కూడా ఆర్టికల్ 32 కిందనేమో సుప్రీంకోర్టులో, ఆర్టికల్ 226 కింద హైకోర్టులో పోవచ్చు, వాటి యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని ఛాలెంజ్ చేస్తూ. అయితే ఒక లీగల్ ప్రిన్సిపల్ ఏంటంటే, నార్మల్ గా హైకోర్టు యొక్క జ్యూరిడిక్షన్ అండర్ ఆర్టికల్ 226 ఇస్ వైడర్ దెన్ ఆర్టికల్ 32 ఇన్ సుప్రీంకోర్టు అని సుప్రీంకోర్టు తీర్పులు చాలాసార్లు చెప్పినాయి. రెండోది, హైకోర్టు అక్కడ లోకల్ గా ఉంటుంది కాబట్టి దే విల్ హ్యావ్ ది రైట్ ఆపర్చునిటీ టు డీల్ విత్ ది ఇష్యూ ఇన్ డెప్త్ అని. తర్వాత మనది ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలా, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ కు వెళ్లాల్సినటువంటి సిస్టమ్ అనమాట. కాబట్టి హైకోర్టులో ఆల్రెడీ 2 రిట్ పిటిషన్లు దాఖలైనట్టుగా పిటిషనరే చెప్పి, తర్వాత హైకోర్టు వాళ్ళు స్టే ఇవ్వకపోవడం వల్ల రేపు 9వ తారీఖు నాడు వాళ్ళు గజెట్ నోటిఫికేషన్ అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు మాకు అప్రోచింగ్ ది కోర్ట్ ఫర్ ఎ లీగల్ రెమెడీ అనేవి డిమినిష్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇంటర్ఫియర్ కండి అని అన్నారు. వాళ్ళు అన్నారు ఇంకా ఆ స్టేజ్ రాలేదు కదా, హైకోర్టు హ్యాస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ వ్యూ ఆన్ దాట్, ఎనీవే యూ హ్యావ్ టు గో దేర్ ఓన్లీ అని చెప్పేసి హీ వాజ్ రాదర్ ఫోర్స్ టు విత్డ్రా. తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే, ఇది డిస్మిసల్ అని వేరే వాళ్ళు జబ్బలు జరుచుకునేంత పరిస్థితి ఏం లేదు. రెండోది, కాంగ్రెస్ నాయకులు ఏం చేసినారంటే, అక్కడ ఏమంత పెద్ద అడ్వకేట్లను పెట్టారు, ఏం లేదు. అభిషేక్ మను సింఘ్వి అనే అతను ఆస్థాన విద్వాంసుడు. మన రాష్ట్రం నుంచి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిందే రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్లను సుప్రీంకోర్టులో తర్వాత ఇతర ప్రదేశాల్లో ప్రొటెక్ట్ చేయడానికి. హీఈస్ ఇండెటెడ్ టు అవర్ స్టేట్. సో కాబట్టి ఆయన ఆస్థాన విద్వాంసుడే. వీళ్ళేమో బయట మాట్లాడుతున్నారు బీసీ రిజర్వేషన్ల తరఫున. ఆయన కోర్టులో ఆయనకు దోచిన 4 ముక్కలు చెప్పాలి, కానీ బట్ ఆయనకు చెప్పే అవకాశం అంటూ ఏది రాలేదు. ఇంకొక లీగల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇప్పుడు ఒక డౌట్ సార్, ఇక్కడ మాధవ్ రెడ్డి హైకోర్టులో వేశారు కదా, మాధవ్ రెడ్డి ఇంటరిమ్ ఆర్డర్ కోసం సుప్రీంకోర్టు వచ్చుంటే వేరే విధంగా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఈ వ్యక్తి కొత్తగా డైరెక్ట్ గా ఫైల్ చేశారు? అంటే మాధవ్ రెడ్డికి కూడా కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు, ఎందుకంటే మాధవ్ రెడ్డి పిటిషన్ వాజ్ నాట్ డిస్మిస్డ్, ఇట్ వాజ్ సింప్లీ అడ్జోర్న్ టు 9th. టు అపీల్ అగైన్స్ట్ ఎనీ ఆర్డర్ అన్నప్పుడు మీకు ఏదో ఒక ఆర్డర్ ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ఇంటరిమ్ ఆర్డర్ అప్పటి వరకు స్టే ఇచ్చేందుకనో అట్లా చెప్పేందుకనో అలా చెప్పలేదు. వాళ్ళు ఏమనలేదు. వాళ్ళు ఏమన్నారు, ఇంకా హైకోర్ట్ హెస్ ప్రొటెక్టెడ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మాధవ్ రెడ్డి, సేయింగ్ దట్ irrespective of the notification, the cause of action in this writ petition will survive because this writ petition is filed much before the issuance of election notification and the interests of Madhav Reddy have been safeguarded by the High Court. Kabatti Madhav Reddy also, if he had approached the Supreme Court, it would have been a foolish step. Atla ravadaniki veelledu. There must be some order against which you go to the Supreme Court. హయ్యర్ కోర్టుకి ఎప్పుడు వెళ్తాం మనము? కింది కోర్టు ఏదో తప్పో ఒప్పో ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తే ఆ నిర్ణయం లోపభూయిష్టమందనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల మీరు హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు. అట్లాంటిది ఏది జరగలేదు. మాధవ్ రెడ్డికి కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎంతైతే చాకచక్యంగా ఎంత నిపుణతతో పోతున్నారో అంతగా ఈ బీసీల తరఫున పోట్లాడే వాళ్ళు అనేవాళ్ళు ఆర్భాటం ఎక్కువ చేస్తున్నారు, యాక్షన్ తక్కువ ఉంది. విన్నారా? అవసరం లేని ఆర్భాటము, దీని వెనక జరుగుతున్న కుట్రను పసిగట్టడంలో బీసీ నాయకులు ఆలోచించలేకపోతున్నారా, లేకపోతే అర్థం చేసుకోలేకపోతున్నారా? మరి వీళ్ళు ఇప్పుడు ఇతనికి ఇప్పుడు ఇవాళ వెళ్ళిన అతనికి ఎవరు సలహా ఇచ్చారు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు వెళ్ళమని? అతను డైరెక్ట్ గా మాధవ్ రెడ్డి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పినాడంటే, ఇతను కూడా మా రెడ్డి జాగృతి యొక్క దాంట్లో అంతర్భాగమే, మేము మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ అడాప్ట్ చేసినాము. హైకోర్టులో ఒక రకంగా పోయినాం, సుప్రీంకోర్టుకు ఇంకో రకంగా పోయినాం, హైకోర్టులో ఏదన్నా జరుగుతుందో జరగదో అన్న అనుమానంతో సుప్రీంకోర్టుకు కూడా పోయినాము అని ముందు జాగ్రత్త చర్యగా మేము హైయెస్ట్ కోర్టును అప్రోచ్ అయినామని. రేపటి రోజున హైకోర్టు తన అభిప్రాయాలు చెప్పకముందు ఒకవేళ
ఎలక్షన్ నోటిఫికేషన్ అట్లాంటిది ఏదైనా వస్తే మహారాష్ట్ర ఉదంతాన్ని చూపెట్టేసి మేము ఏదైతే అప్రహెన్షన్స్ ఎక్స్ప్రెస్ చేసినామో అది ఈ రకంగా సాధ్యమైంది. అవర్ అప్రహెన్షన్స్ హావ్ బీన్ ప్రూవ్డ్ కరెక్ట్, సో నౌ యూ ఇంటర్ఫియర్ అని చెప్పి సుప్రీంకోర్టును వాళ్ళు ప్రాధేయపడతారు. సుప్రీంకోర్టు ఏమంటది అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ని, మీరు వై ఆర్ యూ ఇన్ సచ్ ఎ మ్యాడ్ రష్, వై ఆర్ యూ గోయింగ్ అహెడ్ విత్ దిస్ ఇష్యూ విత్ లైట్నింగ్ స్పీడ్? మీరేమి పంచాయతీ ఎలక్షన్లకు 5 సంవత్సరాల టర్మ్ కాగానే ఎన్నికలు పెట్టట్లేదు కదా, ఎంతో కాలంగా ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చినాయి. మీరు రాజకీయంగా మీకు అనువైన వాతావరణం ఉంది అని చెప్పేసి రాజకీయ కారణాలతో రాజ్యాంగాన్ని ముందుకు తోస్తున్నారు. దిస్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ యువర్ సిన్సియారిటీ ఇన్ డీలింగ్ విత్ ది ఇష్యూ అని అనే అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళినారు. అంటే ది వన్ హూ హెస్ అడ్వైజ్ దెమ్ మస్ట్ బి సంబడి హూ హెస్ గాట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నాకు అనుమానం ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న పెద్ద తలలు న్యాయశాస్త్రం మీద, న్యాయ విభాగం మీద మంచి పట్టు ఉన్న వాళ్లే ఈ రెడ్డి జాగృతిని ప్రొవోక్ చేస్తున్నారేమో నా అనుమానం. ఓకే ఓకే అనిల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఎర్రావత్ అనిల్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. అనిల్ గారు నమస్తే. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు పోయే బదులు ఆ రెడ్డి జాగృతి వాళ్ళని కేసు ఫైల్ చేయకుండా ఆపేస్తే అయిపోతుంది కదా అని చాలా మంది అంటున్నారు. కేసు ఫైల్ చేయకుండా వాళ్ళని చేయవచ్చు కదా. వాళ్ళ తీర్మానం కూడా సుప్రీంకోర్టు బయట అదే చెప్పారు, కన్విన్స్ చేస్తే అయిపోతాయి కదా. చాలా ఫోటోలు ఇదివరకు రేవంత్ రెడ్డితో మిగతా వాళ్ళతో దిగారు, వాళ్ళని కన్విన్స్ చేస్తే అయిపోతాయి కదా అని అంటారు. ఒకటి చెప్పండి. యా అదే ఒకటి మేము బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మొదటి నుంచి కూడా మేము అందరికి విన్నవించినాం. ఎందుకంటే బీసీలు 57% ఉన్నారు. తగిన పద్ధతిలో వాళ్ళకు కూడా రిజర్వేషన్ మనం కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. వాళ్ళకు 42% చేస్తున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట కట్టుబడి మేము రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టినాం. అదే అన్ని రకాలుగా అంటే పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. మేము రాజ్యాంగ రక్షణ కల్పించడానికి 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి కూడా మేము కేంద్రానికి పంపడం జరిగింది. అంటే గవర్నర్ నుంచి రాష్ట్రపతి నుంచి కేంద్రం పైన కూడా ఒత్తిడి చేసినాం. అదే విధంగా ఇక అది జరగట్లేదు కానీ జీవో కూడా ఇష్యూ చేసేసినాం. జీవో ఇష్యూ చేసే ముందు కూడా మేము ప్రతి వారికి విజ్ఞప్తి చేసినాం. బీసీలకు వాళ్ళు చాలా వెనుకబడుతున్నారు, వాళ్ళకు న్యాయం కల్పించాల్సిన బాధ్యత ఉంది, మీరు పెటిషన్స్ ఎవరు వేయద్దు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా రెడ్డి జాగృతి సభ్యులు వేయడం అన్నది చాలా తప్పు. ఎందుకంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు అది అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే ఉన్నత వర్గాలకు ఇచ్చినప్పుడు బీసీలు గాని ఎస్సీలు గాని ఎవరు కూడా ఏమన్నా, ఎందుకంటే పేద వర్గాలు అందులో కూడా పేదలు ఉంటారు, ఆ పిల్లలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, ఆ వర్గాలకు కూడా పేద వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఎవరు కూడా ఏమనలేరు. ఇవాళ బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడంలో తప్పేముంది? అసలు ఈ రెడ్డి జాగృతి సభ్యులు అసలు రావడం ఏంటిది? అసలు రెడ్డి జాగృతి సభ్యులు దాంట్లో రెడ్డి జాగృతికి సంబంధించిన సభ్యులు వేయడం అనేది చాలా తప్పదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు ఎందుకు రెడ్డి జాగృతి. అంటే మీ ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి సరైన ఎఫర్ట్ పెట్టట్లేదు, అసలు ఆ జీవో జారీ చేయడం అన్నది అసలు ముందు ఫాలో కావాల్సింది, ముందు జీవో తర్వాత ఆ విధంగా చేయాల్సింది. లాస్ట్ లో ఇప్పుడు గవర్నర్ రాష్ట్రపతి ఆమోదాన్ని పంపించిన తర్వాత పెండింగ్ లో ఉండగా జీవో ఎట్లా జారీ చేస్తారని మొన్న హైకోర్టు కూడా క్వశ్చన్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. బీసీలకు మరి ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు అవుతుంది. ఇలా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? వాళ్ళ ఎఫర్ట్స్ ఏమైనా ఉన్నాయా? మార్చి 30 తారీఖు నాడు మనం బిల్లు పంపించినాం గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ అసెంట్ కి. మార్చి 30 తారీఖు నాడు ఆ 2 బిల్లులు పోయినాయి. ఆ తర్వాత ఆర్డినెన్స్, ఇంకొకటి వచ్చేసి మనం రీసెంట్ గా రిపీల్ బిల్ కూడా పోయింది. మరి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అసలు వాళ్ళకి ఏమైనా నిజంగా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఇలా బీసీలకు రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు న్యాయం జరగాలని అడుగుతున్నాం. కులగణన చేసి దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలని అడుగుతున్నాం. మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, 2 మంత్రులు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు, వీళ్ళందరూ మరి ఏం చేస్తున్నారు? మరి వాళ్ళ బాధ్యత కాదా? వాళ్ళు ఏం చేస్తున్నారు?
అసలు వాళ్ళు ఏమంటారంటే ఈ 42% మీరు మేనిఫెస్టోలో ఇచ్చారు కాబట్టి ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు తప్ప దీనిలో ప్రాసెస్ కరెక్ట్ గా లేదు. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు సంబంధించి ఎక్కడా టేబుల్ చేయలేదు, అసెంబ్లీలో టేబుల్ చేయలేదు. బీసీ డెడికేటెడ్ కమిషన్ సంబంధించి సిపాక్ సర్వే కూడా పూర్తి వివరాలు లేవు. ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఎంతమంది, ఇవన్నీ కూడా ఎక్కడ డీటెయిల్ తెలియదు. ఏ క్యాస్ట్ ఎంత, ఈ డీటెయిల్ తెలియదు. ఓవరాల్ ఫిగర్స్ మాత్రం వచ్చాయని అన్నారు. భరత్ గారు అది బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. కోర్టులు అడిగినప్పుడు, లేకపోతే ఇది హోమ్ మినిస్ట్రీ అడిగినప్పుడు హోమ్ మినిస్ట్రీ అంటే బహిర్గతం చేయకుండా రిజర్వేషన్స్ ఎట్లా ఖరారు చేస్తారు? బహిర్గతం చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ కూడా ఇప్పుడు కూడా బహిర్గతం ఏం చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండల్ కమిషన్ రిజర్వేషన్స్ 27% ఇచ్చినప్పుడు 52% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పిన కానీ బలహీన వర్గాలలో ఇంతమంది ఈ కులానికి ఇంతున్నారు, ఈ కులానికి ఇంతున్నారు అని ఎక్కడ చెప్పలేరే. ఇప్పుడు ఆల్రెడీ సేమ్ అదే 20% ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ మీరు పెంచాలనుకున్నప్పుడు 42% చేయాలి అని అనుకున్నప్పుడు దానికో బేసిస్ చూపించాలి కదా అంటారు. అవును, అదే చూపెట్టాం కదా. దాన్ని బేస్ చేసుకుని ఆ డెడికేటెడ్ కమిషన్ భూసాన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అది జరిగింది. ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టలేదు. మీరు ఆ కమిషన్ అసెంబ్లీలో కూడా టేబుల్ చేయలేదు. బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. అడిగినప్పుడు కోర్టులు అడిగినప్పుడు ఎక్కడైనా కానీ కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు వాళ్ళకి ఏమన్నా సంశయం ఉన్నప్పుడు అడిగినప్పుడు ఇది రెడీ ఉంది మా దగ్గర చూపెట్టడానికి. మేము వీ హావ్ డన్ ద సర్వే ప్రాపర్లీ, సైంటిఫిక్ డేటా శాస్త్రీయ పద్ధతిలో చేశాము. ఏ విధంగా అయితే ట్రిపుల్ టెస్ట్ ఆ రోజు ఏ విధంగా చేయమన్నారో ఆ విధంగానే డెడికేటెడ్ కమిషన్ వేసాము, ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేశాము, ఇవన్నీ చేసినాం. కాబట్టి రేపు కోర్టులో ట్రిపుల్ టెస్ట్ లో 50% రిజర్వేషన్ దాటొద్దు అన్నది నిబంధన. మీరు భరత్ గారు మీరు అనేది కరెక్ట్. 50% రిజర్వేషన్లు దాటొద్దు అనే ట్రిపుల్ టెస్ట్ లో ఉన్నంత మాత్రాన మీరు ఇందిరా సహానే జడ్జిమెంట్ తీసుకుంటే కూడా 50% రిజర్వేషన్లు బీసీ అంటే దాటచ్చు. బట్ దేర్ షుడ్ బి ఏ సపోర్టింగ్ డేటా అని చెప్పేసి ఒక కండిషన్ కూడా ఉంది దాంట్లో. మీరు చదివి ఆ జడ్జిమెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. 50% రిజర్వేషన్లు అనేది రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ల క్యాప్ అనేది ఎక్కడ కూడా రాసింది లేదు. సుప్రీంకోర్టు పెట్టిన క్యాప్. సుప్రీంకోర్టులో కూడా మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చాలా క్లియర్ గా చెప్పింది. ఇట్ కెన్ క్రాస్ ఈడబ్ల్యూఎస్. అది వాళ్ళు హారిజాంటల్ వర్టికల్ అని చెప్పారు కదా. నో హారిజాంటల్ గా ఇట్స్ వర్టికల్ రిజర్వేషన్. ఇట్స్ 10% ఇస్ వర్టికల్ రిజర్వేషన్. దానికి డిఫరెన్షియేట్ చేశారు వర్టికల్ హారిజాంటల్ అని. దానికి కారణం చెప్పారు. ఏం కారణం చెప్పలేదు? ఏం కారణం చెప్పారు? అదే వర్టికల్ రిజర్వేషన్ ఇది హారిజాంటల్ కాదు అన్నారు అంటారా? Yes, this is that 10% reservation which was given to economically weaker section is a vertical reservation. That is not an horizontal reservation. So the breach it has already breached 50% cap. Okay. So ఇప్పుడు అసలు కోట్లలో కూడా నిలబడది. బ్రీచ్ అండ్ 50% దాటిందంటే కోట్లలో కూడా నవ్వుతారు. 50% ఆల్రెడీ దాటింది కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని మొన్న మెన్షన్ కూడా చేశారు మొన్న జడ్జి. కానీ ఈడబ్ల్యూఎస్ అయిన తర్వాత కూడా మహారాష్ట్ర జడ్జిమెంట్ వచ్చింది. మహారాష్ట్ర జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా ఏమని అడిగారు? అది మరాఠీల కోసం ఇచ్చినప్పుడు మరాఠాస్ విషయంలో వాళ్ళు మాట్లాడారు. ఎంపెరికల్ డేటా కావాలి, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ కావాలి, వాళ్ళ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కావాలి, ఇవన్నీ అడిగారు. బికాస్ ద మహారాష్ట్ర డిడ్ంట్ సబ్మిట్ దట్. శరత్ గారు, అనిల్ గారు చెప్తున్నారు అది అవసరం లేదు. మండల్ కమిషన్ సమయంలో కూడా అప్పుడు డాటా లేదు. 52% పాపులేషన్ ఉన్నారు తప్ప పూర్తి డాటా లేదని చెప్పారు. భూసాన్ వెంకటేశ్వర కమిషన్ రిపోర్ట్ కూడా అవసరం లేదు సబ్మిట్ చేయడం అంటారు. ఒకటి అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 52% అన్నది 1931 లో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన డేటా. దాన్ని బేస్ చేసుకుని 52% ఉంటారు. దాంట్లో 8% ముస్లింలు ఉంటారు, ముస్లిం బీసీస్ ఉంటారు, 44% హిందూ బీసీస్ ఉంటారని చాలా క్లియర్ గా మండల్ కమిషన్ చెప్పడం జరిగింది. దే నెవర్ హ్యాడ్ ఎ డేటా. ఓకే శరత్ గారు సార్, ఒక మీరు ఇంతకాలం చెప్పింది అనిల్ గారిని కాంట్రాడిక్ట్ చేస్తున్నా అని కాదు, బట్ యాక్చువల్లీ లీగల్ ప్రిన్సిపల్ కొన్ని అర్థం చేసుకోవాలి సార్. భారత రాజ్యాంగంలో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని 2 ఆర్టికల్స్ ఉన్నాయి సార్. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అని అన్నప్పుడు, ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ అన్నప్పుడు, రిజర్వేషన్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా కొంతమందిని ఆ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి పోకుండా గోడలు కట్టడము ఇండైరెక్ట్లీ.
అయితే దానికి అంబేద్కర్ గారు ఇచ్చిన ఫిలాసఫీ ఏంది? సమ్ పీపుల్ హ్యావ్ బిన్ డిప్రైవ్డ్ ఆఫ్ ప్రోగ్రెస్, డిప్రైవ్డ్ ఆఫ్ డెవలప్మెంట్, దే ఆర్ ఫార్ బిహైండ్ మెనీ సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ, అప్పర్ క్యాస్ట్ కాబట్టి దే నీడ్ సమ్ ల్యాడర్ లైక్ రిజర్వేషన్ టు కమ్ ఆన్ అండ్ జాయిన్ విత్ ది మెయిన్ స్ట్రీమ్ అని అన్నారు. సో వాళ్ళేమన్నారు, 50% దాటద్దు అని అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే 50% రిజర్వేషన్ వాళ్ళు ఎవరైతే బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళు కూడా నాన్ రిజర్వ్డ్ దానికి కంటెస్ట్ చేయొచ్చు సార్. అర్థమైంది కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్ ఉన్నారు, దే కెన్ కంటెస్ట్ ఇన్ జనరల్ సీట్. ఎస్టీస్ ఉన్నారు, దే కెన్ కంటెస్ట్ ఇన్ జనరల్ సీట్, వేర్ ఎస్ జనరల్ క్యాండిడేట్స్ కెనాట్ కంటెస్ట్ ఇన్ ఎస్సీ ఆర్ ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, ఒక హేతుబద్ధంగా రిజర్వేషన్ ప్రక్రియను అమల్లోకి చేయాలి. టు డిప్రైవ్ ఆపర్చునిటీస్ టు సమ్ ఆఫ్ ద పీపుల్ మస్ట్ బి ఆన్ ది లీగల్లీ ఇంటెలిజబుల్ డాటా అని అన్నారు కృష్ణమూర్తి కేసులో. కాబట్టి భూసా వెంకటేశ్వరరావు గారి రిపోర్ట్ కంపల్సరీగా అవసరమే. తర్వాత అది కూడా వీళ్ళు చేసినటువంటి విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది. వాళ్ళు ఏమన్నారు, మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా డిఫరెంట్ స్టేజెస్ లో విభిన్న, ఇప్పుడు బీసీలో అనగానే ఓన్లీ 3-4 కులాలు కాదు కదా సార్, మాక్సిమం గా ఉన్నటువంటి ఎంబీసీస్ కూడా ఉన్నారు, అసలు ఏ అవకాశం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ప్రొటెక్ట్ చేయాలి కదా బీసీ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు. కాబట్టి ఎంపిరికల్ డాటా ఈజ్ ఎ మస్ట్, దాన్ని ఎవ్వరు కాదనలేరు. నోబడి కెన్ డిస్పెన్స్ విత్ ఎంపిరికల్ డాటా. సో గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడైతే బీసీ సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేసిందో అప్పుడే ఈ విషయాలను ఆలోచించాలి సార్. ఒకే కులానికి సంబంధించిన 2 సభ్యులను బీసీ సంఘంలో పెట్టినారు కానీ ఎంబీసీస్ కు సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ కూడా లేడు కదా. ఆనాడు ఈ సోకాల్డ్ మేధావులందరూ ఎక్కడ పోయినారు సార్? ఆ విషయాన్ని మేం పాయింట్అవుట్ చేసినాం, ఇది తప్పు, ఇట్ ఈస్ వన్ సైడెడ్ గా ఉంది బీసీ కమిషన్. You should have made representation for the MBCs also. We should create some kind of a hope and also involvement among the MBCs. Yes. ఇట్లాంటి విషయాలన్నీ ఉంటాయండి. మీరు 50% ఒక్క నిమిషం చిరంజీవి, అనిల్ గారు ఒక్క నిమిషం, చిరంజీవి గారు ఏదో మాట్లాడుకోండి. ఎస్ చిరంజీవి గారు. నేను బయటకు వెళ్తున్నాను, ఏమైనా ప్రశ్నిస్తే నేను కూడా చెప్పండి. ఏమనిపించింది వాళ్ళు సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్? దీన్ని సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఒక శుభ పరిణామం అని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వము వాస్తవానికి డెడికేటెడ్ కమిషన్ పెట్టింది, కుల సర్వే జరిపింది, ఆ తర్వాత జీవోలు కూడా ఇచ్చి ఈ రోజు 42% ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి మేము ఓకే చెప్తున్నాయి. బట్ మేము గతంలో మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే మాకు 9th షెడ్యూల్ ద్వారానే ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పినాం. సరే, ఇప్పుడు ఆ 9th షెడ్యూల్ కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో ఆల్టర్నేటివ్ ద్వారా ఇవాళ వాళ్ళు రావడం జరిగింది. సో మేము కూడా హైకోర్టులో ఇంప్లీడ్ అయినాం. సో దాన్ని కూడా మేము కూడా కోరుతున్నాం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతిలో ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో వచ్చింది. కాకపోతే మీరు అన్నట్టుగా ఏంటంటే కులగణన డాటా ఇదంతా కూడా వాళ్ళు పబ్లిక్ చేయలేరు, ట్రాన్స్పరెన్సీ లేదు అనేది ఇందులో కొంత వస్తూ ఉంది. బట్ ఇవన్నీ కూడా మనం కోర్టులో చెప్పుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ మీరు అన్నట్టుగా ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ రోజు టెక్నికల్ ఇష్యూస్ మీద రిట్ పిటిషన్ కొట్టేశారు. ఎందుకంటే ఆర్టికల్ 32లో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కింద వాళ్ళు వేసినారు. ఇందులో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ను ఇన్వోక్ చేయాల్సినంత అర్జెన్సీ లేదని కొట్టేశారు. బట్ హైకోర్టుకు వచ్చేస్తే ఇప్పుడు నో మెరిట్స్ మీద ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. సో ఖచ్చితంగా చాలా మంది కూడా ఇందులో ఇంక్లూడ్ అయినారు కాబట్టి 100% ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు. అల్టిమేట్ గా సుప్రీం హైకోర్టు ఏం డెసిషన్ ఇస్తుంది అనేది ఇమీడియట్ గా ఇవ్వకపోవచ్చు. అది ఇంకా ఎందుకంటే చాలా మంది ఇంప్లీడ్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా డేట్ కూడా నేను ఇంతకుముందే చెప్పాను కదా, నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను. ఈ రోజు యాక్చువల్ గా సుప్రీం కోర్టులో కూడా మాట్లాడుతున్న అడ్వకేట్ కూడా ఉన్నాడు. సో వీఆర్ ఆల్సో ఇంప్లీడింగ్ ఇన్ దిస్. డెఫినెట్లీ వీ విల్ కంటెస్ట్ దిస్ ఇష్యూ ఆల్సో. సో మేమేమంటున్నామంటే ఇవాళ మీరు ఒక మాట అన్నారు ఏంటంటే అందరి మధ్య కాన్సెన్సస్ తీసుకుంటే చేయొచ్చు అని. దానికి నేను ఎట్లా అనేది ఒక ఉదాహరణ చెప్తాను. 2011లో ఈ కృష్ణమూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 3 రిట్ పిటిషన్లు వేసినారు. ఏమని 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు, మీరు ఖచ్చితంగా దీన్ని రిజర్వేషన్ % తగ్గించాలని చెప్పేసి అప్పుడు 2011లో 16,560 అని ఒక వెంకటరమణారెడ్డి, 16,473 అని వెంకటరెడ్డి, అదేవిధంగా 31,964 అని చంద్రశేఖర్ రెడ్డి చేసి హైకోర్టులో 34% ఇంప్లిమెంట్ చేయకుండా ఆర్డర్ తీసుకున్నారు. అప్పుడు వినయ్ గారు ఏం చేశారు, డాక్టర్ పి వినయ్ గారు, ఆయన సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్ళి
సుప్రీంకోర్టులో ఆయన అప్పీల్ ఫైల్ చేసిన తర్వాత ఈ ముగ్గురు పార్టీలను మళ్ళీ వాళ్ళని ఒప్పించి సుప్రీంకోర్టులో నో అబ్జెక్షన్ చేస్తే అప్పుడు మనకు 34% తో ఎన్నికలు జరగడానికి వీలేర్పడింది. సో నెక్స్ట్ 2018లో మళ్ళీ వీళ్ళు వెళ్ళినారు. పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు అప్పుడు అతను అదే విధంగా ఇంకొక అమ్మాయి పోయినారు. సో వాళ్ళు పోయిన తర్వాత 2018లో ఆ జీవో 396 కొట్టేయడం ఇదంతా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏంటంటే కొంత డాటా ఉందని చెప్పి డేటాబేస్ గా వాళ్ళు ఈ రోజు జీవో 9 ఇవ్వడం జరిగింది. సరే చూద్దాం, సుప్రీంకోర్టు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది. హైకోర్టులో ఎవరు గెలిచినా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే మ్యాటర్, ఎందుకంటే రెండు వర్గాలు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 2012 మోడల్ ను రిపీట్ చేయాలనుకున్నప్పుడు ఈ పిటిషనర్ తో కూడా కూర్చొని మాట్లాడి ఒకవేళ మరి అగ్రిమెంట్ మీరు చేసుకోగలిగితే అది బెటర్ ఉంటుంది అనేది నా సజెషన్. సాధ్యమే అంటే పిటిషనర్స్ గనక మాట్లాడితే గనక మనకు 2012 ఉదాహరణ ఉంది, వినయ్ కుమార్ గారు వేసిన పిటిషన్ ఉంది. అవును, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బొల్లమల్ల యాదవ్ గారు, సో ఏమంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి మొత్తం జరుగుతున్న వ్యవహారం మీద? 42% రిజర్వేషన్ ఇవ్వటం అనేది శుభ పరిణామం, స్వాగతించదగ్గ విషయం. ఇవ్వాలని కూడా కోరుకున్నాము. మొన్న కామారెడ్డి డిక్లరేషనే గాని రాజకీయ సమీకరణాలే గాని ఇవ్వటం మూలన బలహీన వర్గాలకి ఇది ఒక మంచి సదావకాశం. ఇప్పటి వరకు చాలా మందికి అనుమానాలు ఏంటంటే న్యాయపరంగా ఇది నిలబడుతుందా లేదా, రాజ్యాంగ పరంగా దీనికి చట్టభద్రత ఉంటుందా లేదా అని ఒక అనుమానాలు అపోహలతోని ఏమవుతుందో ఏందో అనే ఒక ఆందోళన ఉండే. ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత న్యాయస్థానం హైకోర్టు న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి మీరు అక్కడ తెలుసుకున్నాక రమ్మనమని చెప్పారు. ఇక్కడ కూడా ఈ రోజున్న పరిస్థితులలో బలహీన వర్గాలకి ఇది మెజారిటీ ఉన్న వర్గాలకి వాటా ప్రకారం రావాలని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ప్రకారం ఈ రోజు అవకాశం అది జీవోనే కానివ్వండి జీవో రూపంలో వచ్చింది కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తప్పకుండా మొత్తం తెలంగాణ సమాజం మీద ఉంది. ఆ క్రమంలో న్యాయపరమైన ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాటిని సరిదిద్దే క్రమంలో ఉన్న విషయాలన్నీ కూడా బహిర్గతం కావడానికి ఎంతో మంది మేధావులు కూడా ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాల నాయకులు కానివ్వండి మేధావులు కానివ్వండి ఇంప్లీడ్ అవుతా ఉన్నారు. ఏది ఏమైనా ఇది ఒక మంచి శుభ పరిణామం, తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు కూడా మా పార్టీ వాదన మేము ఏకగ్రీవంగా వాళ్ళని బలపరిచినాం, సానుకూలంగా స్పందించినాం. అదే రకంగా ఈ రోజు ఎవరు విభేదించేటోళ్ళు కూడా లేరు. ఒకళ్ళిద్దరు కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసమో ఇతరత్ర కారణాలతోనో మరి విభేదించి ఇవాళ న్యాయస్థానానికి పోయి వచ్చేదాన్ని నోట్లో మండు కొట్టే ప్రకారం వాళ్ళకి ఇయ్యొద్దు అని చెప్పే అధికారం ఎక్కడిది? ఈ రోజు జనాభా ప్రాతిపదికన అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా 10% లేరు. అందులో బీదోళ్ళు ఉంటే మేము కాదనట్లే, కానీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. మీకు చాలా సన్నిహితుడు అని చెప్తున్నారు మాధవరెడ్డి, కేసు ఫైల్ చేసిన మాధవరెడ్డి మీకు చాలా సన్నిహితుడు అని చెప్తున్నారు సార్. నిన్న బీఆర్ఎస్ పార్టీ అనే చెప్తున్నారు సార్. ఇప్పుడు నిన్న ఒక పార్టీ కండవ కప్పుకున్న ఆయన ఇవాళ పొద్దుపూట ఏ పార్టీలు ఉంటుండో తెలియదు, సాయంత్రం ఏ పార్టీలు ఉంటుండో తెలియదు. అట్లంటే రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ టీడీపీ ఇట్లా మామూలుగా వాళ్ళ అవకాశాలను బట్టి పార్టీలు మారుతూనే ఉంటారు. మాధవరెడ్డి ఒకడు కాదు, మా సభ్యత్వం ఉన్న వ్యక్తి కాదు, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అధికారం ఎటుంటే అటు మామూలుగా ఎంతో మంది ఎమ్మెల్యేలే పోతున్నప్పుడు ఆస్కారం ఎక్కడుంది? కాబట్టి మాధవరెడ్డి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మేము దాన్ని ప్రోత్సహించాం కూడా. మా పార్టీ నుంచి ఎవరు కూడా ఇటువంటి న్యాయపరమైన న్యాయస్థానం మెట్లెక్కొద్దని చెప్పేసి పార్టీ కూడా ఆదేశించడం జరిగింది. డెఫినెట్ గా దీని విషయంలో చేద్దాం. ఈవెన్ అవసరం అనుకుంటే గవర్నర్ పరిధిలో ఉన్న దాన్ని కూడా సాధించడానికి ఎవరు తీసుకున్నా కానీ ఏర్పాటు చేస్తే, ఎందుకంటే అధికార పక్షంగా వాళ్ళకి క్రెడిట్ కావాలనుకుంటున్నారు కాబట్టి మిగతా బీసీ సంఘాలు కానీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మిగతా రాజకీయ పార్టీలను కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఢిల్లీ లెవెల్లో కూడా పోయి మాట్లాడటం కానీ కొట్లాడటం కానీ ఏ కార్యాచరణ కోసమైనా సిద్ధం కావడానికి అన్ని వర్గాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఇవాళ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్ గా వెల్కమ్ దిస్ ఇష్యూ. వెల్కమ్ దిస్ ఇష్యూ. బట్ మీకు ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు చేసిన దాని ప్రకారం ఏమనిపిస్తుంది? కోర్టులో ఇది ఎంతవరకు నిలబడే అవకాశాలు ఉన్నాయి? కోర్టులో అంటే మనం రాజ్యాంగమే ఎన్నో సార్లు మార్చుకున్నామండి. మన ప్రజలకు అనుగుణంగా రాజ్యాంగానే మార్చుకున్నాం. కాబట్టి న్యాయస్థానం కూడా ఈ రోజు ప్రజలకున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కొన్ని అవసరం అనుకుంటే
చిన్న చిన్న లోపాలుంటే సర్దిద్దాల్సిన అవసరం ఉంది. జనాభా దామాషా ప్రకారం కావాల్సిన మార్పుల్లో భాగంగా ఒక ప్రభుత్వమే అన్ని రాజకీయ పార్టీలు శాసనసభ తీర్మానం చేసింది కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు కోర్టు కూడా ఇక్కడ ప్రభుత్వం ప్రజలు అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో ఇవ్వాల్సిన బాధ్యతను కూడా న్యాయస్థానం అనేది సామాన్యుడికి న్యాయం జరగటం దీన్ని ఇట్లా ఉంది కాబట్టి ఇట్లనే చేయాలని చెప్పేసి కత్తెర పెట్టినట్టు గొడ్డలు పెట్టినట్టు చేయడానికి కూడా ఆస్కారం లేదు. న్యాయమూర్తులైనా ఎవరి మెజారిటీ ప్రజలకి ఏది లాభం జరుగుతుంది అనుకుంటే దానికోసం సవరించుకునే అవకాశం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో తప్పకుండా న్యాయస్థానం కూడా పూర్తి విషయాలని దీనివల్ల నష్టమా లాభమా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అవుతుందా ఏంటి అనేది ఆలోచించాలి. సరే, ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడం అంటే అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. 9th షెడ్యూల్లో పెట్టాలన్నా లేకపోతే అవి చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇక్కడ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత తప్పకుండా వాళ్ళు కూడా చొరవ తీసుకోవాల్సిందే కదా. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని కూడా చాలా సుప్రీంకోర్టు కొట్టేసింది కదా చాలా సందర్భాల్లో. అంటే ఒకళ్ళకి నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు వేరు వేరు కారణాల వల్ల కావచ్చు. కానీ ఈ రోజు మెజారిటీ వర్గ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నప్పుడు, విద్యా ఉద్యోగ విషయాలలో ఇబ్బందులు వివక్ష జరుగుతున్నప్పుడు దీన్ని సరిదిద్దడానికి ఈ రోజు వచ్చిన సదావకాశం కాబట్టి దీని విషయంగా తప్పకుండా అందుకే కదా చాలా మంది ఇంప్లీడ్ కూడా అవుతా ఉన్నారు. ఇప్పుడు మామూలుగా పెద్దలు చిరంజీవి గారు అంటున్నారు, అదే రకంగా పొద్దున ఇంకా వేరే వాళ్ళ పేర్లు కూడా చూసినాం. కాబట్టి అందరూ కూడా ఎందుకంటే గతం నుంచి దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకముందు నుంచి జరుగుతున్న అనేక వివక్ష కానివ్వండి, సామాజికంగా పరంగా అణచివేతలు కానివ్వండి, వీటన్నిటిని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని లోతుగా పరిశీలించిన తర్వాతనే న్యాయస్థానం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందేమో. ఈ లోపల మరి ఒకవేళ మీరు ప్రజా వ్యవస్థ కుంటుపడకుండా ఉండటానికి అక్కడి నుంచి వస్తున్న నిధులు ఇబ్బంది పడకుండా ఉండటానికి మీరు ఎన్నికలు కూడా నిర్వహించుకొని తదుపరి దీని మీద నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి కూడా అనడానికి ఏమైనా అవకాశం ఉంటదేమో అనేది మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్ గా ఆ రకమైన, ఎందుకంటే ఇటు ఎన్నికలకు ఆటంకం రాకుండా అటు బలహీన వర్గాలకు ఇచ్చిన అవకాశం దక్కించుకునే విధంగా న్యాయస్థానం కూడా సానుకూలంగానే ఆలోచిస్తుందనే భావన మాకు. ఓకే, శరత్ గారు, సో ఇప్పుడు ఎల్లుండి మెరిట్స్, ఇంతకాలం నాకు తెలిసి మెరిట్స్ మీద పెద్దగా డిస్కషన్ జరగలేదు. మొన్న కూడా డీటెయిల్ గా జరగలే కదా. కేసు మెరిట్స్ లోకి పోదలుచుకోకుండా మేము ఈ విషయంలో 8వ తేదీ వెళ్తున్నామని చెప్పారు ఆర్డర్ లో, అంతేనా? కరెక్ట్. వాళ్ళు మొన్న ఏమన్నారంటే వెన్ ది స్టాచ్యుటరీ ప్రొవిజన్ ఈజ్ నాట్ అమెండెడ్ that an amendment is yet to receive assent of the governor kabatti pending assent to that act, to that bill, how can you issue a GO? There is no legislative basis for your GOMS number 9 అని అన్నారు. ఆ హర్డిల్ ని రేపు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా గెట్ ఓవర్ అవుతుంది అనేది ప్రధాన అంశం. రెండవది, సుప్రీంకోర్టు ఈవెన్ ఎంపిరికల్ డాటా తీసుకొని ఇచ్చినప్పటికీ కూడా ఏ పరిస్థితులలో ఈవెన్ లోకల్ బాడీస్ లో కూడా 50% దాటద్దు అని పదే పదే చెప్పింది. కొన్ని సందర్భాలలో ఇటీవల ఎస్సీ కేటగరైజేషన్ కు సంబంధించిన తీర్పులలో పడైతే జస్టిస్ గవాయ్ గారు ఇంకొక ముందు స్టెప్ పోయి ఏమన్నారు, రిజర్వేషన్ ఫలితాలను గుత్తాధిపత్యం లాగా కొంతమందికి అందడానికి వీల్లేదు, ఈవెన్ అమాంగెస్ట్ ది ఎస్సీస్ ఆల్సో దేర్ షుడ్ బి క్రిమి లేయర్ సిస్టమ్ అని అన్నారు. సో కాబట్టి దోస్ హూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఆపర్చునిటీ, వాళ్ళ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేయడానికి మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటిది? ఆర్ యూ ఓన్లీ అడ్రసింగ్ టు ది గ్యాలరీ? ఆర్ యూ రియల్లీ అడ్రసింగ్ ది ఇష్యూ ఆఫ్ ది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అమాంగ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ప్రశ్నలు కూడా రేపు వాళ్ళు కోర్టు వాళ్ళు వేస్తారని నేను ఊహిస్తా ఉన్నాను. దానికి ప్రభుత్వ పక్షం నుంచి రెడీ అయి ఉండాలి. మొన్న హైకోర్టులో జరిగినటువంటి లీగల్ టజిల్ మాత్రం చాలా అనీవెన్ గా ఉండింది. ది అడ్వకేట్ జనరల్ హ్యాస్ నాట్ అటెండెడ్ ది కోర్ట్, హీ హాజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ వ్యూ. తర్వాత ప్రతిదీ ఎంతసేపు నాకు టైం ఇవ్వండి బతిలాడినాడు తప్ప అసలు వాట్ ఈస్ ది లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆర్టికల్ 162 కింద మేము ఇది ఇచ్చినాము అని చెప్పలేకపోయినాడు అనమాట. అది మనకు కనబడ్డటువంటి బలహీనతలు. కాబట్టి రేపు హైకోర్టులో ఏం జరుగుతుందనేది మనం పంచాంగం చూసినట్టు పంచాంగ శ్రవణం చేయడానికి వీల్లేదండి. ఆల్ ఇష్యూస్ విల్ బి డిస్కస్డ్. బోత్ ది గ్రూప్స్ ఆర్ ఈక్వల్లీ పవర్ఫుల్. ఇప్పుడు వేసిన వాళ్ళు చాలా పకడ్బందీగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక బలమైన వర్గం యొక్క మద్దతు ద్వారా ఈ కేసులు వేయబడుతున్నాయి తప్ప ఆర్డినరీ వాడు ఎవడు కూడా
ఇంత బహుళంగా ఉన్న బీసీ సమాజాన్ని వ్యతిరేకిస్తూ కేసులు వేస్తాడని నేను అనుకోవట్లేదు. మనతో పాటు గంగుల కమలాకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, మాజీ మంత్రి. అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గంగుల కమలాకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే భరత్ గారు. గుడ్ ఈవినింగ్. ఎల్లుండి హైకోర్టులో కేసు ఉంది, ఇవాళ సుప్రీంకోర్టులో డిస్మిస్ చేశారు కేసు. సో ఏమనిపిస్తుంది మీకు? ఎలక్షన్ యాజ్ యూజువల్ గా జరుగుతుందా జరగదా? ఒక్కటి భరత్ గారు, నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానీకం చెప్తాము. అసెంబ్లీలో కూడా నేను మాట్లాడవలసి వచ్చింది. ఈ రోజు గత 40-50 సంవత్సరాలు బీసీలకు మనకు అన్యాయం జరుగుతుంది. రైట్, అన్యాయం జరిగితే సహించుకుంటూ వచ్చినాం. కానీ ఈసారి అవమానం జరిగిపోతుంది. అవమానం చేస్తున్నాం, మమ్మల్ని హేళన చేస్తున్నాం. అంటే మీకు 42% ఇస్తున్నాం అని చెప్పేసి, అంటే పంపకాలు చేసినాము, పంచకత్తిలంటే తండ్రికి తావండి అనే విధంగా. ఇది ఎవరికైనా ప్రభుత్వం గుడ్డే ఉండదు కదా, ఎవరికైనా తెలుసు. ఇది ఇంద్రసాన్ కేసులో 50% దాటింది కాబట్టి 80% ఏ కోర్టు అయినా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి కొట్టేస్తారు, అందరూ తెలిసింది. మేమేం చేయమంటాం, మేము ఇచ్చినాము, మేమేం చేయమంటాం, మేము ఇచ్చినాము అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము మొదటి చెప్తున్నాము, ఇది జీవో ద్వారా రాదు. ఓన్లీ దీని ప్రొటెక్షన్, మీరు 9th షెడ్యూల్ పెడితేనే ప్రొటెక్షన్. తమిళనాడు తరహాలు తీసుకురామని చెప్తే ప్రభుత్వం కావాల్చుకొని ఉండగా కాలయాపన చేసుకొని మోసం చేసే ప్రయత్నంలో భాగమే. మీరు బీహారు, మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు చూస్తే అది వద్దు అని చెప్పినాం. తమిళనాడు తరహా వెళ్దాము అని చెప్తే ఏ రోజు తమిళనాడు తరహా పోలే. మీరు ప్రెసిడెంట్ కు గవర్నర్ పంపిస్తే కాదు, అది డెఫినెట్ గా మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి, అది 9th షెడ్యూల్ పెట్టాలి, ప్రొటెక్షన్ తీసుకోవాలి. 94 ఎట్లయితే జైలా తీసుకున్నదో అప్పుడు దీనికి ప్రొటెక్షన్ వస్తుంది, లేకపోతే నిలవదు. ఇప్పుడు ఏం చేస్తారు, రేపు పొద్దున 80% హైకోర్టు దీన్ని స్టే ఇస్తే, లేకపోతే పాత పద్ధతులు చేయమని చెప్తారు. మేము ఏం చేయమంటాం, మన పాత పద్ధతులు చేస్తామని చెప్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేసి 42% మన 23% తీసుకొస్తే బీసీలకు దగ్గర 0.5% పోతుంది. కాబట్టి ఇప్పుడు మేము సమాజం కూకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయినాం. ఏదో మనం మోసం చేస్తుండ్రు అంటే మేము ఇప్పుడు ఏదో అయ్యో అన్ని ప్రభుత్వాలని చెప్పి ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్ గా నిన్ననే ఒక రౌండ్ టేబుల్ చేసుకున్నాం, అన్ని పార్టీ చేసుకున్నాం. బీసీ సమాజం మొత్తం కోసం రేపు డెఫినెట్ గా రోడ్ల మీద వస్తాం. ప్రభుత్వం అది లేదు. మీరు చెప్తున్నట్టు ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చాలంటే అది బీజేపీ చేతిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి? కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతికి పంపించింది. జయలలిత గారు పివి నరసింహ గారు పోయి కూర్చున్నారు అక్కడ ఢిల్లీలో. నా పరిపాలన మొత్తం ఇక్కడ నుంచి చేస్తాను, నేను తమిళనాడు పోను అని చెప్పి భీష్మించి కూర్చుంది. మనం ఆ స్టెప్ లో పోలే కదా, మేము అందరం వస్తాం చెప్పినాం కదా. రేవంత్ రెడ్డి గారు అందరం వస్తాం కదా. జంతర్ మంతర్ పోలే కదా మీరు? జంతర్ మంతర్ కదా జరుగుతుంది పరిణామం. మోదీని కలవాలి కదా, పోలేదన్నారు. లేదండి, మాకు ఎవరు చెప్తే కదా. మాకు ఆ పొన్నం ప్రోగ్రెస్ స్టేట్మెంట్ అత్యరాం సత్యదాం అన్న మాట కదా ఆ పద్ధతి. గవర్నమెంట్ ఒక ప్రొసీజర్స్ ఉంటాయి కదా, రండి అని చెప్పి అందరికి పోవచ్చు కదా. చిత్తశుద్ధి లేదు గవర్నమెంట్, క్లియర్ చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇట్లా జరగదు. అంటే సరే, ఇప్పుడు వాళ్ళు విలువకున్న బీసీల గురించి మీరు పోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి దాని లాభం అంటే బీసీల లాభం. జంతర్ మంది దగ్గర పోతే లాభం లేదు, మోదీ గారి దగ్గరకు పోతే లాభం అవుతుంది. కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి. క్లియర్. వీళ్ళందరూ పోతే ఏమైంది? మా ముఖ్యమంత్రి వేయండు, మంత్రులు వేయండ్రు, ఏమైనా అయిందా? పోయేది మోదు. కానీ ఒక దశలో వార్త వచ్చింది, కేసీఆర్ రాష్ట్రపతిని కలుస్తారు, రిక్వెస్ట్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేయమని అన్నారు. నిజమేనా? మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి పిలిస్తే డెఫినెట్ గా మా పార్టీ మొత్తం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు తీసుకుపోతాము. మోదీ దగ్గరికి ఇప్పుడు కన్ను మందుకు కడుపు మందు ఇస్తే సరిపోదండి, మోదీ దగ్గరికి వెళ్తేనే పని అవుతుంది. మోడీ దగ్గర కూర్చుంటే అవుతుంది. జైలైతే 94 లో పీనోసారి కూర్చున్నాడు కదా. మోడీ అపాయింట్మెంట్ రాష్ట్రపతి గాని వాళ్ళు గాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నారు. దీని గురించి భరత్ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇవన్నీ చెప్పలేదు మాకు. కామారెడ్డి డిక్లరేషన్ రావాలి, అపాయింట్మెంట్ ఏమనలేదు. డైరెక్ట్ 40% ఇస్తామని చెప్పి కొల్లగొట్టి రోడ్లు. ఆ రోజు మేము మోదీని కలుస్తామా, ఇది కలుస్తాం ఏం చెప్పలే కదా. డైరెక్ట్ 40% ఇస్తామన్నారు. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒకవేళ హైకోర్టులో వర్కౌట్ కాకపోతే పార్టీ పరంగా ఇస్తామంటారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా ఇస్తారా 42%? ఎందుకంటే పార్టీ పరంగా మాకేం పార్టీ పరంగా అవసరం ఉంది? సర్పంచులలో పార్టీకి ఏం అవసరం ఉంది? సర్పంచుల పార్టీ ఉంటుందా? మాకు 12,760 సర్పంచులలో మాకు 40% ఈ డిక్లేర్ చేసావు నువ్వు. పార్టీ పరంగా ఇక్కడ ఉంది, సర్పంచ్ పార్టీ ఎక్కడ ఉంటుంది? జీ న్యూస్ ద్వారా క్లియర్ మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నాం అంటే, ఎన్నికలకు తొందర ఏం లేదు. కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు జరగలేదు. ఇది కూడా 40% ఇవ్వకపోతే పాత పద్ధతులు ఇస్తే బరువున పడిపోతుంది. 42% వచ్చేదాకా కొట్లాడదాం, కొట్లాడిననే ఎలక్షన్ కోరి. ఇది మా డిమాండ్, బీసీ సంఘాల డిమాండ్. ఎలక్షన్ తో తొందర అవసరం లేదు. కర్ణాటకలో 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంతవరకు ఎలక్షన్ జరగలేదు.
జరిగే ఎలక్షన్ 40% ఇక్కడ జరగాలి. కూడా ఇప్పుడు ఇక్కడ కూడా 20 నెలలు అయింది, పంచాయతీలకు ఫండ్స్ రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఎలక్షన్ పెడితేనే ఫండ్స్ ఇస్తుంది. ఎట్లా మరి తెలియదా ప్రభుత్వానికి? 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రభుత్వం తెలుసు కదా ఇవన్నీ. మరి ఒక్కటే క్లియర్ అడుగుతున్నా, మీరు ప్రభుత్వం ద్వారా జీవో ద్వారా ఎన్నికలు జరిగితే 40% ఉన్నట్టు 22 నెలలు ఎందుకు చేసింది మీరు? అప్పుడే చేయొచ్చు కదా, ఎందుకు 22 మంత్స్ వెయిట్ చేసింది మీరు? అంటే ఫస్ట్ జీవో ఇచ్చేది ఎన్నికలు జరుగుతాయంటే ఫస్ట్ జీవో ఇచ్చేది ఉండేనా? మీ ఉద్దేశం ఏంటి? అంతే కదా, ప్రభుత్వం జీవో ఇస్తే ఎన్నికలలో రిజర్వేషన్ 42% వస్తారని మీరు అనుకుంటే అప్పుడే ఇవ్వచ్చు కదా. గింజలో ఎందుకు కాలేపని చేసి ప్రభుత్వం దగ్గర ఉన్నది కదా పవర్. అంటే లాస్ట్ ఆప్షన్ అనుకుని ఉంటారు, రాష్ట్రపతి గవర్నర్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి జీవో ద్వారా పోదామని. జీవో ద్వారా జరుగుతుందండి, జరుగుతుందా? ప్రభుత్వం తెలియదా? మోసం చేస్తుందా? ఏమైనా ఉందా? మోసం చేస్తే మోసపోవడం కాదు కదా. మేము భావితరానికి మేము అన్యాయం చేయమండి, భావితరానికి అన్యాయం చేయము. 40% ఇస్తామని కొల్లగొట్టి ఓట్లండి మీరు. ఓకే, అయితే కానీ మీరు బీసీ డిక్లరేషన్ సభ మీరు కూడా పెడదాం అనుకున్నారు కరీంనగర్ లోనే, మీ సొంత గడ్డ మీదే. ఎందుకు అది 2-3 సార్లు వాయిదా పడింది? ఒక్కటి వర్షాలు ఫ్లడ్ వలన మేము చాలా తీవ్రమైన ఫ్లడ్ ఉండని చెప్పి ఆగిన వర్షాలు ఉండే. అది మా పార్టీ ఇప్పటికి కూడా డెఫినెట్ గా మేము తొందరగా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వర్ష ప్రభావితం అంటే ఇబ్బంది పడుతుంది ప్రజలు అని చెప్పేసి అడుగుతున్నాము. తొందరగా మా పార్టీ పరంగా బీసీ డెఫినెట్ గా మేము పైకి వస్తాం, ముందుకు వస్తాము, చైతన్యవంతం చేస్తాం. అంటే పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా మీరు కూడా ఇస్తారా 42%? మాకు పార్టీ పరంగా మాకు అవసరం లేదండి, మాకు ప్రభుత్వ పరంగా కావాలంటున్నాం మేము. ప్రభుత్వ పరంగా, బట్ ప్రభుత్వం ఇప్పుడు మరి ఏం చేస్తుంది? హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే అల్టిమేట్ గా ప్రభుత్వము ప్రొసీజర్ ప్రకారము ఎలక్షన్లకు అవసరం లేదు. 40% కాకపోతే పాత పద్ధతి ఎలక్షన్ అవసరం లేదు మాకు. కొత్తగా మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చిట్చాట్ చేస్తూ సుప్రీంకోర్టులో కొట్లాడే తీసుకొస్తామని చెప్పారు. 40% ఎలక్షన్ కొత్తమని చెప్పారు. ఇప్పుడు నాకు కోర్టు పేరు చెప్పుకొని మీరు రిటర్న్ యూటర్న్ తీసుకోకండి, ఎలక్షన్ అవసరం లేదు మాకు, 40% తోటి మాత్రం ఎలక్షన్ కావాలి, అందరం కలిసి వెళ్దాము, ఢిల్లీలో కూర్చున్నాము. కేసీఆర్ గారు తెలంగాణ వస్తేనే మన తెలంగాణ అడుగుతా అన్నాడు, అట్లనే మనం కూడా బీసీ డిక్లరేషన్ తోటే వద్దాము. ఓకే ఓకే, సో ఆ చిత్తశుద్ధి ఉంటే డిఫెండ్ వస్తుంది. మోదీ గారు అటు ఇంట్రెస్టెడ్, కానీ ఏ రోజు మోదీని కలిసిన ముఖ్యమంత్రి అన్నదాని ప్రకారం 9th షెడ్యూల్ జరగాలి, 9th షెడ్యూల్ లో చేర్చాలంటే చాలా రాష్ట్రాలు ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న బీహార్ లో కూడా చేయలేదు ఎలక్షన్ స్టేట్. తమిళనాడులో ఒక్కటే రాష్ట్రం, తమిళనాడు ఒకటే 90s లో జరిగింది ఇక 94 లో జరిగింది. 90s నేను అనేది 90s 90వ దశకంలో జరిగింది. 94 లో జయలలిత గారు ప్రాపర్ గా చూపించుకొని పివి నరసింహ కన్విన్స్ చేసింది. అట్లా మనందరం పోయి మోడీని కన్విన్స్ చేస్తే హీఈస్ రెడీ టు గివ్, కానీ మోదీని కలలేదు, ఇంతవరకు అపాయింట్మెంట్ తీసుకోలేదు. 100 మంది ఎమ్మెల్యేలు మన పార్లమెంట్ లో స్టాల్ చేయలేదు, మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏ రోజున పార్లమెంట్ స్టాల్ చేసినా అండి? కనీసం మాట్లాడిందా? జీరో అన్నా అంటే ఎక్కడ ఉంది చిత్తశుద్ధి? సో మరి ఇప్పుడు మరి హైకోర్టు మీరు చెప్పిన దాని ప్రకారం మరి హైకోర్టులో నిలవడం కష్టమే. ఏ కోర్టు అయినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోదు, అది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఏ మోసం చేద్దాం, 40-50% మోసం చేస్తాము, ఇప్పుడు చేద్దాం ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే రౌండ్ టేబుల్ చేసుకున్నాము. గవర్నమెంట్ పక్షాన శ్రీహరిడం వచ్చిండు, మంత్రి కన్నా ముందునే బీసీ బిడ్డనే ఉన్నాడు. అలాంటి వ్యక్తులందరూ వస్తారు, రోడ్డు మీద వస్తారు. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అట్లనే బీసీ ఉద్యమం జరుగుతుంది డెఫినెట్ గా. ఎవరు వస్తారు? నోటికాడ బుక్క కదా, షెడ్యూల్ ఇచ్చారు కదా, ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు కదా. 31 జిల్లా పరిషత్లో 13 జిల్లా పరిషత్లు బీసీకి కేటాయించారు. రేపు పొద్దున లేదు మేము ఏడైతామంటే ఊకుంటారా? అలా ఎన్నికల నోటీసులు ఇచ్చారు కదా. 31 జిల్లా పరిషత్లో 42% అంటే 13 జిల్లా కేటాయించారు మీరు. ఏ జిల్లా పరిషత్ బీసీ కానీ మేము కాదు యూటర్న్ తీసుకుంటా ఊకుంటారా సమాజం? అంటే ఎలక్షన్ అప్పటి వరకు జరపద్దు, క్లారిటీ వచ్చేంత వరకు 100%. కానీ ఇబ్బంది అవుతాయి కదా, లోకల్ బాడీస్ రాకపోతే ప్రభుత్వం నిధులు లేవు, ఆల్రెడీ గ్రామ పంచాయతీలు బిల్స్ పెండింగ్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు నిధులు వస్తే ఆ ఎలక్ట్రిసిటీ బిల్ అన్న కట్టుకుంటారు అనే విధంగా ఉంది సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఎకనామిక్. భరత్ గారు నేనేమంటున్నా, మేమందరము ఈ బీసీ కోసం వచ్చి అక్కడ ఉంటాము. ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళండి మమ్మల్ని అందరినీ, వాళ్ళ ఎమ్మెల్యే తీసుకెళ్ళండి, ప్రభుత్వం మొన్న పిలిచామని అంటారు. మొన్న పిలిచినా మీరు జంతర్ మంతర్ రాలేదంటారు. నాకు తెలిసి మీరు 30 శ్రీనివాస్ గారు కూడా జంతర్ ఒకసారి మాట్లాడతారు, జంతర్ మంతర్ కి వచ్చినప్పుడు రమ్మన్నారా వీళ్ళని కూడా? ఇన్విటేషన్ ఇచ్చినాం, రాలేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరండి? ఒక్కరు నా నెంబర్ 24 శ్రీనివాస్ గౌడ్ గారు 24
24 గంటలు నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు. నేను ముఖ్యమంత్రి అసెంబ్లీని అడిగినా తీసుకెళ్తా అన్నారు, తీసుకుపోలే. అన్న మీరు విదేశాలు ఉన్నారు, కరీంనగర్ లో హైదరాబాద్ లో ఉన్నారు, విదేశాలు లేదు. ఇప్పుడు మన పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో పోయి వద్దిరాజు రవిచంద్ర గారికి మేము ఇన్విటేషన్ ఇచ్చినాము. ఆయన ఒకటే స్పష్టం చేసిండు, మా అధిష్టానము మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కాంగ్రెస్ లో పాల్గొనేటువంటి సభలో మేము పాల్గొన్నదని చెప్పిండు. శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి ఆల్రెడీ ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకుండు, అది క్యాన్సిల్ చేసుకుండు. వద్దిరాజు రవిచంద్ర గారు ఢిల్లీలో ఉన్నాడు, ఆయన రాలేదు. అంటే వాళ్ళ అధిష్టానం చెప్పినట్టు ఇంటారు కానీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం మా సోదరులకు ఎక్కడి? 100% స్వతంత్రంగా నిర్ణయం చేసుకుంటారు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటే ఇవాళ మీరు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీని పెట్టమని అడుగుతావా? ఒక చెప్పే స్పష్టంగా చెప్పు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీని పెట్టమంటావా? కనీసం ఇప్పుడు కేటీఆర్ పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ పెట్టిరు, బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ పెట్టిరు, మీరెందుకు పెట్టరు? మీరు 11 సార్లు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 1% ఉన్న వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ అధ్యక్షుడు అవుతాడా? అది చేత కాదు అడగడానికి. అరే ఏం మాట్లాడుతున్నావు అన్న, ఏం మాట్లాడుతున్నావు గంగలన్న? మేము మర్చిపోతాం 10 ఏళ్ళు మీరు ఏం చేసిర్రో? బీసీ మంత్రులను బర్తరఫ్ చేసింది మీరు. దళితును ముఖ్యమంత్రిని చేస్తాను ఎందుకు చేయలేదు చెప్పు? ఒక్క మాట చెప్పు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మీరు ఎందుకు చేయలే? ఇప్పుడు భరత్ గారు బీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ గారిని ఎందుకు సస్పెండ్ చేశారు? పార్టీ అధ్యక్షులకు సంబంధించి వేరే వ్యవహారం. పార్టీ అధ్యక్షులు అంటే ఇప్పుడు వీళ్ళ ఇడన్ ఎజెండా ఏంటంటే 10 ఏళ్ల కాలంలో ప్రత్యక్ష సాక్షిని భరత్ అన్న మా విషయం చెప్పని, ఎందుకంటే సమాజాన్ని తప్పుదో పట్టియొద్దు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని తగ్గించింది ఎవరి హయాంలో? టీఆర్ఎస్ హయాంలో 34% ఉన్న రిజర్వేషన్ తగ్గించింది ఎవరు? బీఆర్ఎస్. మీ ప్రభుత్వం, మీ పార్టీ. సుప్రీంకోర్టు. అరే ఇది రికార్డ్ అన్నా, అబద్దాలు చెప్తా కాదు, రికార్డ్. సుప్రీంకోర్టు కదా. ఆ రోజు ఏం చేసిన మరి మీరు? ఆ రోజు ఎందుకో మీరు 9th షెడ్యూల్ పెట్టలేదు? ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? ఆ వివరాలు ఎందుకు కోర్టు ముందు ఉంచలేదు? స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 41% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు అమలు చేయలేదు? ఆ రోజు కనీసం పార్టీ పరంగా 42% ఇస్తాను ఎందుకు చెప్పలేదు? చూడండి శ్రీనివాస్ గౌడ్ గారు, మాకు డిస్కషన్ చేసి ఒప్పుకోలేదు. 34% ఇస్తే డిస్కషన్ కాదన్నా. కులగణలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? భరత్ గారు, కులగణలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? కులగణలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? శ్రీనివాస్ గారు కులగణలో కేసీఆర్ పాల్గొన్నాడు, కేసీఆర్ పాల్గొన్నాడు. ఈ రోజు ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు, మీరు స్టూడియోలో ఉన్నారు కాబట్టి. ఎస్, గంగల కమలాకర్ గారు, హలో, మళ్ళీ కలపండి ఒక నిమిషం. కమలాకర్ గారికి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అందుకని ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు, మీరు స్టూడియోలో ఉన్నారు. అబద్దాలు, పచ్చి అబద్దాలు చెప్తుంటే ఎట్లా ఉంటారన్నా? చెప్పేదంతా సమాజానికి పచ్చి అబద్దాలు చెప్తున్నాడు. ఈయన బీసీ మంత్రిగా ఉన్నాడు, 5 ఏళ్ళు ఏం చేసిండు? నేను అనేది ఏంటంటే బీసీ మంత్రిగా ఉండి 5 ఏళ్ళు ఏం చేసిండు? బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నారు అంతే. బీసీ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు బీసీల గురించి రిజర్వేషన్ చేసిన ద్రోహం ఏంటంటే వీళ్ళు చేసిన ద్రోహం ఏంటంటే బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ అసెంబ్లీలో చట్టం చేస్తూ 2018లో చట్టం తీసుకొస్తే దానికి మద్దతుగా ఓటేసి వీళ్ళు ఒక పాయింట్ చెప్పారు గంగల కమలాకర్ గారు. ఏంటంటే బీసీలు మీరు అన్నారు ఏంటంటే బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీని చేస్తారా అని చెప్పి. అవును కదా. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని చేస్తారా అని వాళ్ళు. అవును, వాళ్ళు కర్ణాటకలో చేసిర్రు, తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్ లో చేసిర్రు, తెలంగాణలో చేస్తారు వాళ్ళు క్వశ్చన్ రాష్ట్రపతికి ఆయన ఒక పాయింట్ రైట్ చేశారు. పార్టీ అన్నప్పుడు ఏదో ఒక పదవి ఇవ్వాలి కదా. ఆయన లేరు కాబట్టి ఆయన అడిగిన ప్రశ్న, పార్టీ అన్నప్పుడు ఏదో ఒక పదవి ఇవ్వాలి కదా. సరే, ఇప్పుడు ఆయన మైనార్టీకి సంబంధించిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసిర్రు. నువ్వు ఈ 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన అడిగిన ఒక 11 సార్లు అధ్యక్షుడు కమలాకర్ గారు ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే వారి దగ్గర సమాధానం ఉంటే ఎందుకు లైవ్ లోకి వెళ్ళి పారిపోతాడు? లేదు, పారిపోలేదు, మళ్ళీ కట్ చేసి ప్రయత్నం చేయండి. ఫోన్ కట్ చేసిండు. నేను సజీవ సాక్ష్యం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. వీళ్ళు బీసీలకు చేసిన అన్యాయాలు చరిత్రలో వీళ్ళంత ద్రోహం ఎవరు చేయలేదు. కాంగ్రెస్ ద్రోహం చేసింది, అంతకంటే ఎక్కువ టీఆర్ఎస్ ద్రోహం చేసింది. ఆ విషయాలు పక్కన పెట్టి మేము ఇలా సన్నాయి నొక్కుల్లోకి నీతి మాటలు మాట్లాడతామంటే ఎట్లా? ఇలా గంగల కమలాకర్ అన్న బీసీ బిడ్డే. ఇలా ఆయన ఏమంటాడు,
ఢిల్లీలో జయలలిత గారు ఎట్లయితే పోయిందో ఆ రోజు కూర్చొని పివి నరసింహారావు గారు ఎట్లయితే తీసుకొచ్చారో 9th షెడ్యూల్ పెట్టాలని అంటారు. ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వం ఉంది, అది కూడా తెలియకపోతే ఎట్లా? ఆ రోజు 9 ఊసిపోయే ప్రభుత్వం లెక్క ఉంది. పివి నరసింహారావుకు సంపూర్ణ మెజార్టీ లేదు. ఆ రోజు అన్నా డిఎంకే సపోర్ట్ చేస్తే ప్రభుత్వం నిలబడ్డది. ఒక్క నిమిషం గంగల కమలాకర్ గారిని చెప్పనివ్వండి, ఎందుకంటే మీరేమో స్టూడియోలో ఉన్నారు, ఫోన్ లేదు. గంగల కమలాకర్ గారు, నాకు మీ పాయింట్ అర్థమైంది. జయలలిత బీసీ కాకున్నా బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయగలిగింది, అదే కదా మీరు చెప్పిన పాయింట్. కేసీఆర్ ఒక్కటి ఫర్దర్ క్లియర్ చేయండి. ప్రొసీజర్ ఫెయిల్ కావద్దు, ఎక్కడ ప్రొసీజర్ ల్యాప్స్ కావద్దు. అంత ముందు కూడా తమిళనాడు గవర్నమెంట్ ద్రవిడ ఉద్యమం నుంచి 3 సార్లు జీవోలు తీసింది, కోర్టు కొట్టేసింది. ఈ జీవోల ద్వారా సాధించలేరు, మీరు డైరెక్ట్ షెడ్యూల్ పెట్టుకొని చెప్తే ఆ రోజు 94 లో ఏ ఇయర్ లో జీవో తీశారు మీకు ఏమైనా ఐడియా ఉందా? 92 లో తీసిర్రు, 91 లో తీసిర్రు, 89 లో తీసిర్రు, 93 లో కూడా తీసిర్రు. అసలు సీక్రెట్ ఒక్కటి గంగుల కమలాకర్ అన్నకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ లేవు. అది అడగండి, ప్రశ్న అడగండి, వారిని అడగండి. విద్యా ఉద్యోగాలు ఉన్నాయి. సో కమలాకర్ గారు, సో 3 సార్లు వాళ్ళు జీవో చేస్తే కొట్టేసిన తర్వాత 9th షెడ్యూల్ లో చేర్చారు, అంతేనా? అప్పుడు జయలలిత గారు అప్పుడు ఇది ప్రొసీజర్ ల్యాప్స్ అని చెప్పి ఆ తీర్మానం తీసుకొని ఆమెతోటి ప్రతిపక్ష నాయకులను, ఎమ్మెల్యేను, మంత్రులు తీసుకెళ్లి, ఇంక్లూడింగ్ ఆమె వంట మనుషుడు తీసుకెళ్లి పివి నరసింహారావు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇది మా న్యాయమైన కోరిక, మేము డిక్లేర్ చేసుకున్నాము అని చెప్తే అప్పుడు పివి నరసింహారావు డెఫినెట్ గా అని చెప్పి కన్విన్స్ అయ్యి అప్పుడు 9th షెడ్యూల్ పెట్టామని 94 లో మాత్రమే ప్రప్రథంగా భారతదేశంలో తమిళనాడుకు 69% రిజర్వేషన్ వచ్చినాయి. రైట్, ఇది విద్యా ఉద్యోగాల. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వారు ఎవరో కానీ స్థానిక సంస్థలలో లేదని చెప్పారు కదా. శ్రీనివాస్ గారు బీసీ అసెంబ్లీలో కూడా ద్రావిడ ఉద్యమమే బీసీ ఉద్యమం. 82% ఎమ్మెల్యేలు బీసీలు వాళ్ళు. సో అన్అఫిషియల్ మొత్తం వాళ్ళు బీసీ డిక్లరేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ బీసీకి తప్ప వేరే సీట్ తీయరు అక్కడ. సో ఇక్కడ అసెంబ్లీలో ఎంతమంది 22 మంది బీసీలు ఉన్నారండి, ఇప్పుడు 22 మంది బీసీలు ఉన్నారు. కాబట్టి మా హక్కుల కోసం మేము అడగలే, మీరు బీసీ డిక్లేర్ చేసింది కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకో భరత్ గారు, ఇప్పుడు మనకు వాదోపవాదాలు అవసరం లేదు. కళ్ళ ముందు కనబడేది క్లియర్ కనబడుతుంది. కళ్ళ ముందు ఏం కనబడుతుంది? 9th షెడ్యూల్ తప్ప దీనికి ప్రొటెక్షన్ లేదు. 9th షెడ్యూల్ కు నిన్న మేము రౌండ్ టేబుల్ చేసినాము. మరి జార్జ్ శ్రీనివాస్ కూడా ఎందుకు రాలో తెలియదు. అన్ని పార్టీలు వచ్చినాము. రౌండ్ టేబుల్ లో శ్రీహరి గారు మంత్రి ఉన్నారు, శ్రీ హనుమంతరావు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళందరూ కలిసి ఒకటే డిక్లేర్ మాకు పదవులు ముఖ్యం కాదు, మా బీసీ సమాజం ముఖ్యమని చెప్పిండ్రు. దేనికైనా రెడీ అని చెప్పి తీర్మానం చేసిండ్రు. రేపు డెఫినెట్ గా దానికి 1 మిలియన్ మార్చ్ ఒక ప్రొసీజర్ పెడతామన్నారు. ఢిల్లీకి పోదాం అనుకున్నాము. ఇవాళ ఇంప్లీడ్ అయిన కూడా ఇవాళ ఇంప్లీడ్ అయినరు. మిలియన్ మార్చ్ ఒకవేళ కాకపోతే మరోసారి మిలియన్ మార్చ్ పెడదామని డిసైడ్ అయ్యారు. 100% బీసీ సమాజం బగ్గుమంటది, పార్టీలకు అతీతంగా బగ్గుమంటది. రోడ్ల మీదకి వస్తాము, సాధించుకుంటాము. ఎట్లా సాధించుకున్నా మాకు తెలుసు. ఓకే, సో ఇంకో క్వశ్చన్ అడిగారు శ్రీనివాస్ గారు. అడిగింది ఏంటంటే, ఒకటి ఇప్పుడు జయలలిత తరహాలో చేయాలని మీరు సజెస్ట్ చేస్తున్నారు ఒకటి. అయితే విద్యా ఉద్యోగాల్లో ఉంది, ఇంప్లిమెంట్ అవుతుంది కరెక్టే. కానీ తమిళనాడు తర్వాత ఇప్పుడు 94 తర్వాత 30 సంవత్సరాలు అయింది. ఇంకా వేరే ఇప్పుడు యూపీ అధికారంలో ఉన్నా, ఎన్డీఏ అధికారంలో ఉన్న, యునైటెడ్ ఫ్రంట్ ఉన్నా, మళ్ళీ ఇంకా వేరే రాష్ట్రం ఏది యాడ్ కాలే. మన బీహార్లో ఎన్డీఏ వాళ్ళ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో వాళ్లే చేసుకోలేకపోయారు ఈ 9th షెడ్యూల్. బీహార్ లో క్లియర్ గా కుల గణనే తప్పు చేసిండ్రు. వాళ్ళు చేసింది కూడా జిఏడి ద్వారా చేసిండ్రు, కొట్టేసిండ్రు. జిఏడి ద్వారా చేయొద్దని చెప్పి కోర్టు క్లియర్ కొట్టేసింది. మహారాష్ట్ర పరిస్థితి తెలుసు, ఎలక్షన్ కూడా క్యాన్సిల్ చేసిండ్రు. ఇవన్నీ చట్టానికి వ్యతిరేకంగా ఏ కోర్టు పోదు, రాజ్యాంగం వ్యతిరేకంగా పోదు. ఇది ప్రొటెక్షన్ కావాలంటే డెఫినెట్ గా 9th షెడ్యూల్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. నేనేమంటున్నా, ఇక్కడ ప్రభుత్వం మరి కరెక్ట్ గానే చేసిందా కులగన్నా? నేను ఐ డోంట్ థింక్ సో. బీసీలో తక్కువ ఉంచారు, అది దట్ ఈస్ కులగన్నా డిఫరెంట్. అది పోనీ 56% అడుగుతలేం కదా. మాకున్న 52% మంది ముఖ్యమంత్రి డిక్లేర్ చేసిండ్రు. మేము అడిగి 42% అడుగుతున్నాం. ఇదే డిక్లరేషన్. ఆ 42% కోసము ప్రొసీజర్ డిబేట్ కావద్దని ఆలోచన. ఓకే, వాట్ ఇస్ ద ప్రొసీజర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఎందుకంటే మీరు 2 విషయాలు ఇక్కడ మిమ్మల్ని ఎందుకు ఈ విషయం మీద స్ట్రెచ్ చేసి అడుగుతున్నారంటే, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, ప్లస్ మొన్న అసెంబ్లీలో కూడా మీరే మాట్లాడారు. సో ఇక్కడ ఈ సర్వే అన్నది సమగ్రంగా
ఇప్పుడు 42% అడిషనల్ గా 23% నుంచి 42% పెంచాలంటే గ్రౌండ్స్ ఉండాలి కదా. ఈ గ్రౌండ్స్ ప్రకారం ప్రభుత్వం ఏమంటుందంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశాం, బీహార్ లాగా కాకుండా సర్వే కాంప్రహెన్సివ్ గా 56% జనాభా ముస్లిం బీసీలతో కలిపి చూపిస్తున్నాం. 46% హిందూ బీసీలు, ముస్లిం బీసీలు 56. బీఆర్ఎస్ కంటే ఎక్కువ, బీఆర్ఎస్ హయాంలో బీసీలు 52%. మేము 56% చూపించాము, అన్ని కాంప్రహెన్సివ్ గా చేశాము అని చెప్తున్నారు వాళ్ళు. నేనేమన్నా భరత్ గారు, డెఫినెట్ గా మాకు న్యాయం ఉన్నది ఇందులో. ప్రొసీజర్ ప్రకారంగా తీర్మానం చేసినాం, 03 ఇచ్చినాం, 044 ఇచ్చినాం, పంపించినాము. కానీ మనం కలవాల్సింది మోదీని కలిసి, సార్ ఎట్టి బస్సులో ఇది పార్లమెంట్ లో పెట్టమని డిమాండ్ పోయింది, అది ఆ దిశగా పోలేదు. గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ కి వెళ్ళింది, ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేయాలన్నా మళ్ళీ డెఫినెట్ గా క్యాబినెట్ కన్సల్ట్ తీసుకోవాలి. అదేదో మోదీ గారిని కలిసి ఆ రోజు పివి నరసింహరావు కలిసినట్టు మనం కూడా కలుద్దాము. ఎట్టి బస్సులో ఢిల్లీ వదిలేదు లేదు అని ఒక బీసీ నుంచి కూర్చున్నాక ఏ ప్రభుత్వం దిగొస్తుందండి? డెఫినెట్ గా న్యాయబద్ధమైన కోరిక. మళ్ళీ మోదీ గారు బీసీ ఉన్నాడు, ఎందుకు వద్దంటారు? సో ఎప్పుడు కలిసిన మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలవాలి కదా. ముఖ్యమంత్రి కలిశారు చాలా సార్లు మోడీని, ఆ తర్వాత కూడా కలిశారు. బీసీ మీద కలవలేదు. దాని తర్వాత మీకు పార్లమెంట్ నడిచింది, పార్లమెంట్ లో ఒక్క ఎంపీ కూడా స్టార్ట్ చేయలేదు, కనీసం 01 తీసుకొని కూడా మైక్ తీసుకోవడం మాట్లాడలేదు. ఎక్కడ చిత్తశుద్ధం అండి? ఓకే, సో ఇప్పుడు మీరు అయ్యేంత వరకు ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిర్రు, అది తిరస్కరించారు, వాళ్ళు పార్లమెంట్ లో గొడవ చేసిర్రు, బయట ధర్నా చేసిర్రు. ఇప్పుడు నోరు కట్టుకుని పార్లమెంట్ లోపల ధర్నా చేసినట్టు ఏమనిపించలేదు. మీరు రికార్డు చేయండి. బయట కాంగ్రెస్ మేము ఉన్నాం కదా ఢిల్లీలో. కాంగ్రెస్ తెలంగాణ కాదు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు, అది 100% తప్పు. రాహుల్ గాంధీ మాట్లాడితే బీహార్ లో ఓట్ల దొంగతనం, ఓటు చోరీ జరిగింది కాబట్టి దాని మీద మాట్లాడారు. ఇప్పుడు వాస్తవంగా చేయాల్సింది ఎవరు? 9th షెడ్యూల్ లో పెట్టాల్సింది ఎవరు? బీజేపీ. మరి బీజేపీ ఆఫీస్ ముందర ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తలేరు? కేసీఆర్ గారు ఎందుకు ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేస్తలేడు? బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడతలేరు? ఇది వదిలిపెట్టి 9th షెడ్యూల్లో చేయాల్సిన, ఇప్పుడు బీసీలకు శత్రువుడో మిత్రువోడో ద్రోహోడో దోస్తానోడో స్పష్టంగా తెలుసుకోవాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఇందులో రాజకీయ విమర్శలకు తావులేదు. రాజకీయ విమర్శలు చేసుకుంటే బీసీ రిజర్వేషన్లు సాధ్యం కావు. కానీ రాజకీయ విమర్శలు చేసుకుంటా ఒకరి మీద ఒకరు దుబ్బేసి ఈ పార్టీ ఆ పార్టీ మీద ఈ పార్టీ దుబ్బేస్తే రిజర్వేషన్లు కావు. ఇవాళ బీసీలకు కావాల్సింది 9th షెడ్యూల్లో కావాలి. కానీ ఢిల్లీలో అమిత్ షా గారు తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులను, బీజేపీ పార్లమెంట్ సభ్యులను, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని పిలిపించుకొని ఢిల్లీలో మీటింగ్ పెట్టి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టారు. మేము 9th షెడ్యూల్లో పెట్టము, మేము పెట్టే ప్రసక్తే లేదు. మేము ఒకసారి ఇక్కడ ఓపెన్ చేస్తే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో డిమాండ్లు ఎక్కువ వస్తాయి, దాంతో దేశంలో ఈ రిజర్వేషన్ల యొక్క పరిస్థితి తేనెతిట్టలాగా ఉంటుంది, కాబట్టి మేము చేయమని బీజేపీ స్పష్టంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. అప్పుడు ఏం చేయాలి? బీసీల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేయాలి, గల్లీలో బీజేపీ ఆఫీస్ అన్న ముట్టడియాలి, కనీసం కిషన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి. ఇదేమీ చేయలే. గంగుల కమలాకర్ ఎందుకు బీజేపీని కాకుండా కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, వాళ్ళకు బీజేపీ హౌస్ కనబడతలేదు, కాంగ్రెస్ వాళ్ళకు పక్కకి ఉన్నది కదా, కనబడతలేదా? ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు బీసీలకు ద్రోవులని మనం అంటున్నాం, మనమైతే చిత్తశుద్ధితో చేయాలి కదన్నా. ఇప్పుడు గుర్తు శ్రీనివాస్ గౌడ్ సాబు, మీరు ఏ పార్టీ నుంచి మాట్లాడతారు? నేను ఒకటి క్లియర్ చెప్తున్నా. నేను అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పిన, ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకెళ్ళండి, శ్రీనివాస్ యాదవ్ మేము వస్తామన్నాము. మళ్ళీ అడిగిన, సార్ మమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ముఖ్యమంత్రి అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేన్నారు. మాకు మేము ఒక ఎమ్మెల్యేలము ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ముఖ్యమంత్రి గారు ఒక అఫీషియల్ లెటర్ రాస్తే మేము అందరు రామా? మీరు అసెంబ్లీలో ఉన్నారు, మొన్న వర్షాకాల గవర్నర్ కలిసి మిమ్మల్ని పిలిచారా ఈ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీ తర్వాత? భరత్ గారు, నా ఫోన్ 24 hours స్విచ్ ఆన్ ఉంటది, నాకు ఏ ఫోన్ రాలేదు. ఒక నిన్న కృష్ణయ్య గారు ఫోన్ చేసిన వాడు రౌండ్ టేబుల్ అడిగినాము. బీసీకి నన్ను ఎవరు పిలిచినా కూడా అరుణాచలం అన్నమాట అర్థం. గవర్నర్ అక్కడ బీసీ మీటింగ్ కమలాకర్ అన్న మన పార్టీ నుంచి వివేకానంద్ గౌడ్ పోయిండే
తెలుసుకో. నన్ను కాదు, మీ పార్టీ కేటీఆర్ ని హరీష్ రావు గంగలను పంపకుండా వివేక్ ను పంపించారు, గవర్నర్ దగ్గర ముఖ్యమంత్రి తెలియాలి కదా, మాజీ మంత్రి. 2000 అట్ట కాదన్నా, మీరు నన్ను పార్టీ ఆపాదిస్తారు కదా, 25 ఏళ్లుగా బీసీ ఉద్యమం చేస్తున్నా నన్ను. 2018లో పంచాయతీరాజ్ రిజర్వేషన్ 34% తగ్గించినప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు పంచాయతీ అవసరం లేదు. కమలాకరన్ ఏమన్నాడు, ఆయన ఏ పార్టీకి వెళ్ళి మాట్లాడుతుండో తెలియదు అన్నాడు. కాబట్టి 2018 మీరు స్పష్టంగా తెలవాలి, సమాధానం తెలవాలి. 2018లో రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టం చేస్తే దానికి ఓటేసి వీళ్ళు కాదా స్పష్టంగా చెప్పమని అసెంబ్లీ రికార్డు. ఒక నిమిషం, బీఆర్ఎస్ హయాంలో 23% తో రిజర్వేషన్ జరిగే కదా, దానికి కారణం మీరు చట్టం చేసినప్పుడు ఓటేసి వీళ్ళు రికార్డు తీస్తా, పీపీటీ పెడతా రేపు ప్రెస్ క్లబ్ లో. దాని మీద చెప్పండి. నన్ను విలువే ఇదే సుప్రీంకోర్టు 34% కొట్టేసింది. పాత పద్ధతిలో ఎలక్షన్ చేయమని చెప్పింది. ఇదే ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు తపోలు పెట్టి బీసీలకు కేటాయించారు 34%. అవునన్నా, అప్పుడు ఎన్నికలు పెట్టాం 34% అయిందా, ఎందుకు కాగలే అంటున్నా. ఇప్పుడు 30 మీరు అంటే కానీ పెట్టలేదంటే మీరు 23% మేము తగ్గియము, 23% మేము తగ్గియము, 34% అయినాకనే ఎన్నికలు పెడతామని ఎందుకు ఆగలేదు? అప్పుడు కేసీఆర్ నిలదీయలేదు, ఎందుకు రిజర్వేషన్ తగ్గిస్తే ఓటేసారు అసెంబ్లీలో. మేము డిక్లరేషన్ ఇచ్చినాం కామారెడ్డిలో మొత్తం ఓట్లు కూలగొట్టుకున్నామని చెప్పేసి. జల్లి కనకయ్య అనే బీఆర్ఎస్ పార్టీలో మీకు తెలుసు, మీరు అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారా ఏ పార్టీలో తెలియదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు జల్లి కనకయ్య, జల్లి సిద్ధయ్య ఆయన పేరు మీద ఒక బీసీ అధ్యయన కమిటీ వేసారు, పర్యాద కృష్ణమూర్తి, జల్లి సిద్ధయ్య తోటి. కేసీఆర్ గారికి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కేసీఆర్ గారు చెప్పిన 44% మేము రిజర్వేషన్లు ఇస్తాం, తెలంగాణలో వీకర్ సెక్షన్ ఆఫ్ స్టేట్, భారతదేశంలో తమిళనాడు తరాలో రిజర్వేషన్లు పెడతామని చెప్పిండు. పార్టీ బహిరంగ సభలలో 44% ఇస్తామని చెప్పిన కేసీఆర్ అన్నాడు. మా పార్టీ ఉద్దేశం ఏంది? వాడు ఇవ్వకపోతే వంగబెట్టి బండ పెట్టి ఇప్పిస్తామన్నా, ఊకుటమా? బండ పెట్టి ఇప్పిస్తాం. ఈ డిమాండ్ సీనన్న, ఇప్పుడు ఈ డిమాండ్ గిరి పట్టు, అది పాత ఇచ్చిపెట్టు. ఇప్పుడు రేపు పొద్దున ఎట్లా కొట్టాలా అని చెప్పు, పెట్టు. గవర్నమెంట్ లేము, సెంట్రల్ లేము, స్టేట్ లేము. అన్న, నా రిక్వెస్ట్ ఏంటంటే అడగాల్సిన బీజేపీ మనకు ద్రోహం ఎక్కడికి రమ్మ, ఢిల్లీ రమ్మంటే ఢిల్లీ వస్తాము, ఎక్కడ రమ్మ అండమాన్ రమ్మంటే అండమాన్ వస్తాం. మేము రెడీ ఉన్నాం బీసీ ఉద్యమంలో. ఓకే గంగుల గారు, ఇప్పుడు హైకోర్టులో బీసీ సంఘాలు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఇంప్లీడ్ అయ్యారు కదా, మరి బీసీ రిజర్వేషన్ విషయంలో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందా? నేను గుర్తుపెట్టుకోరు, ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తే కూడా కోర్టు కూడా ప్రజా వ్యతిరేకంగా పోదు. మేమందరం నేను నిర్ణయం చేసుకుందంటే డెఫినెట్ గా అందరం ఇంప్లీట్ కావాలి, మాకు న్యాయమైన కోరిక ఇది, ఎన్నో కోరిక అని చెప్పేసి ఉద్యమం స్టార్ట్ చేస్తాం. అట్లా కోర్టు ద్వారా పోతాము, ప్రజా సంఘాలు పోతాం, రోడ్డుకి కూడా వస్తాం రేపటి నుంచి. ఓకే, సో ఇప్పుడు మీ ఉద్దేశంలో మీరు ఇంతకుముందు చెప్పారు ఎలక్షన్ జరగకూడదు, బీసీలకు 42% వచ్చేంత వరకు, అవసరమైతే 2 సంవత్సరాలైనా వాయిదా వేసుకోవాలి. అవసరం లేదండి, ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ రిపీట్ 23% వస్తే పర్మనెంట్ గా మా బీసీ రిజర్వేషన్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇక ఓకే ఓకే, మా చాప్టర్ మళ్ళా ప్రతిసారి మోసం చేసుడు, కోర్టు పేరు చెప్పుకొని మీరు విరమిస్తారు. ఎన్నికలు ముఖ్యం కాదు, మా మనోభావాలు ముఖ్యము. మాకు అవమానాలు జరుగుతున్నాయి, 47% వచ్చేదాకా మీరు ఎన్నికలు ఆపుకోండి. 47% పి నరహరి ఐఏఎస్ గారు తెలుసు మీకు కూడా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆయన మధ్యప్రదేశ్ మోడల్ సజెస్ట్ చేస్తున్నారు. మీకు దాని గురించి ఐడియా ఉందా? దాన్ని స్టడీ చేశారు? ఐడియా ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ ఎట్లయితే జనాభా ప్రకారం ఇస్తావో ఎస్టీకి ఇస్తామో, ఆయా ప్రాంతాల్లో బీసీ కూడా అట్లా ఇమ్మని చెప్తుంది. మధ్యప్రదేశ్ అదే జరిగింది. ఆ మధ్యప్రదేశ్ లో ఒక గ్రామంలో 90% బీసీ ఉంటే అక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక ఊర్లో బీసీ లేకపోతే అక్కడ ఇంప్లిమెంట్ కాదు. ఓకే ఓకే, గవర్నమెంట్ ఆ ప్రొసీజర్ పోలేదు. గవర్నమెంట్ ఒకటే మేము 40% ఇస్తామని ఖరాఖండి చెప్పింది కదా. ఓకే, అంటే ఆ ప్రొసీజర్ పర్లేదా, ఇప్పుడు అడాప్ట్ చేసుకోవచ్చా అట్లేమన్నా? ఎందుకంటే లెక్కలు తీశారు కాబట్టి. ఒక్కటి భరత్ గారు, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన నువ్వు, మనం 31 జిల్లా పరిషత్లలో ఎన్ని కేటాయించినా, మాకు 13 కేటాయించినా లేదా బీసీలకు?
మేము మెంటల్లీ ప్రిపేర్ అయిపోయినాం. పోయి కరీంనగర్ సిద్దిపేట మా బీసీ ఉన్నదంటాము. రేపు పొద్దున్న ఉత్తుగానే మేము మళ్ళీ ఓసీ అంటే మాకు ఎంత అవమానం జరుగుతుంది. మా మనోబాధలు ఆడుకుంటాను. 575 ఎంపీపీలు ఉన్నాయి. మాకు 40% కేటాయించడం ఏ ఎంపీపీ కేటాయించడం మాకు రేపు పొద్దున మాకు ఎంపీపీ ఓసీ అంటే మళ్ళీ మా భావాలు ఎట్లవుతాయి? ఏదైతే నోటిఫైడ్ ఇచ్చినవో దానికి కట్టుబడి అదే ఎలక్షన్ జరగాలి. మా డిమాండ్ అది. ఇప్పుడు మొన్న హైకోర్టులో స్పష్టంగా విచారణ జరిగిన సందర్భంలో గౌరవ న్యాయమూర్తులు చెప్పినటువంటిది అందరం విన్నాం. సమాజంలో అది ఆన్లైన్ లో పెట్టి అందరం విన్నాం. కోర్టులో ఏం జరిగిందో న్యాయమూర్తి గారు ఒక ప్రశ్న వేశారు. ఎవరైతే మాధవ్ రెడ్డి గారి తరపున పిటిషన్ వేసారో ఆ పిటిషన్ జడ్జి గారు ఒక ప్రశ్న అడిగారు. బీసీలకు జనాభా దామాష ప్రకారం వాళ్ళ వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు పెట్టాలనుకున్నప్పుడు లేననుకున్నప్పుడు రిజర్వేషన్లు పెడితే మెరిట్ దెబ్బతినది కదా. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెడితే మాత్రమే ప్రతిభ మెరిట్ దెబ్బతింటది. ప్రతిభకు మెరిట్ కు ఆటంకం కలుగుతుంది. కాబట్టి లోకల్ బాడీలో తగినంత బీసీ రిజర్వేషన్ గనక లేకపోతే వాళ్ళు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ కమిషన్ ద్వారా బీసీల యొక్క లెక్కలు తీసిరు. దాని మీద న్యాయ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తోటి ఒక కమిటీ వేసిరు. ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిరు కదా. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన దాంట్లో 42% బీసీల రాజకీయ వెనుకబడతామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించింది. కాబట్టి ఇవాళ వాళ్లకు 42% రిజర్వేషన్లు ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏందని పిటిషనర్ గారిని అడిగింది. ఇప్పుడు న్యాయమూర్తులే అట్లాంటి అద్భుతమైనటువంటి బీసీల తరపున మాట్లాడుతుంటే మా నాయకులే, మా బీసీ సంఘాలు అనబడే కొంతమంది వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఇది కొట్టేస్తారు, ఇది ఒక్కరోజు ఉండదు, ఈ జీవో చిత్తు కాగితంతో సమానం. నిన్న గంగుల కమలాకర్ అన్న మన ఆర్ కృష్ణయ్య గారు రౌండ్ టేబుల్ సమావేశం పెడితే పోయిండు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు స్టేట్మెంట్లు తీయండి. ఆర్ కృష్ణయ్య గారు స్పష్టంగా చెప్పిండు, కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది బీసీ రిజర్వేషన్లు రాజకీయంగా పెంచుకునేటువంటి అవకాశం ఆర్టికల్ 242, 243T ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే పెంచుకునేటువంటి అవకాశం ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవచ్చు. జీవో ఇచ్చినాక మొదటగా హర్షం వ్యక్తం చేసింది ఆర్ కృష్ణయ్య గారే. జీవో ఇచ్చినాక స్వాగతించింది ఆర్ కృష్ణయ్య గారు. అదే రోజు మీరు ఇక్కడ డిబేట్ పెట్టిరు. పాయల శంకర్ గారు వచ్చారు, ఆర్ కృష్ణయ్య గారు ఫోన్ లో ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారే చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వమే ఈ రిజర్వేషన్ అమలు చేయొచ్చు, దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, 9th షెడ్యూల్ అవసరం లేదు. 9th షెడ్యూల్ కావాలంటే దేశంలో సగం రాష్ట్రాలు ఆమోదం ఉండాలి, అదేవిధంగా సగం పార్లమెంట్ సభ్యులు ఆమోదం ఉండాలి, దానికి దేశంలో ఏకాభిప్రాయం సాధించాలి, దాని మీద తీవ్రంగా చర్చ జరగాలి. కాబట్టి తమిళనాడు అప్పుడు 9th షెడ్యూల్ చేశారా? లేదనుకుంటా 9th షెడ్యూల్ అప్పుడు తమిళనాడులో చేశారు. అయితే విషయం ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర పరిధిలో ఉన్నాడు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు రాష్ట్ర పరిధిలో చేసే అంశం అన్నారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇది రాష్ట్రంలో చేయొచ్చు అన్నారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు 10% ముస్లింలకు ఎట్లిస్తామన్నారు. అంటే రాజకీయ నాయకుల యొక్క అంటే తమ అవసరాల కోసం దీన్ని బంతాట ఆడుకున్నట్టు ఎటు తిప్తాటు ఎక్కడ పోతే అక్కడ ఇది సాధ్యమైనంత వరకు ఈ రిజర్వేషన్లతోటి వాళ్ళ జీవితాలతోటి చెలగాట మాడాలి, దీంతో మాట్లాడాలి. అంటే ఒక్కటి క్లారిటీ లేదు. ఇప్పుడు తమిళనాడులో రాజకీయంగా రిజర్వేషన్ లేవు, ఇవాళ బీఆర్ లో కొట్టేసిరు అంటున్నారు. బీఆర్ లో ఎందుకు కొట్టేసిన స్పష్టంగా చెప్తా. బీఆర్ లో తెలంగాణ కంటే కులగణన చాలా సాఫీగా జరిగింది. ఇవాళ ఒక కమిషన్ వేసారు, ఉదాహరణకు ఇక్కడ డెడికేషన్ కమిషన్ బీఆర్ లోనే మంచిగా జరిగింది. బీఆర్ లో కులగణన జరిగేటప్పుడు సీఎం గారు నితీష్ కుమార్ గారు 18 సార్లు రివ్యూ చేశారు. స్వయంగా సీఎం గారు ఒక చైర్మన్ గా దాన్ని పర్యవేక్షణ చేశారు. బీఆర్ లో పగడ్బందీగా జరిగింది. ఇవాళ అక్కడ జరిగినప్పుడు ఇక్కడ బీఆర్ లో ఎందుకు కొట్టేసింది, హైకోర్టులో పాట్నా హైకోర్టుకు ఎందుకు కొట్టేసింది, సుప్రీంకోర్టు ఎందుకు స్టే చేయలేదంటే బీఆర్ లో లోకల్ బాడీ ఎన్నికల గురించి అడగలే. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తే ఉద్యోగాల్లో బీసీలు ఆ సమయం లోపటనే వేలాది మంది ఉద్యోగాలు పొందిరు. కాబట్టి మెరిట్ దెబ్బతింటది, ప్రతిభ దెబ్బతింటది అనే ఉద్దేశంతో పాట్నా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టులో కూడా స్టే ఇవ్వలే. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఎవరికి ఏ సామాజిక వర్గానికైతే తగినంత రాజకీయ ప్రాతినిధ్యం లేదో ప్రభుత్వాలు శాస్త్రీయంగా ఎంపారికల్ డేటా గనక చూపించినట్లయితే ఆ ఎంపారికల్ డేటా ప్రకారం రాజకీయంగా వెనుకబాటుతనం నిజమే అయితే ఆ ఎంపారికల్ డేటా ఆధారంగా ఆయా స్టేట్ ప్రభుత్వాలే
రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా ఆర్టికల్లో ఉందని చెప్పి న్యాయ నిపుణులు చెప్పారు. అదేవిధంగా బీజేపీ పెద్దలు చెప్పారు, ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు, నిన్న రౌండ్ టేబుల్ పెట్టిన ఆయన అందరు చెప్పారు. కానీ ఇప్పుడు 9th షెడ్యూల్ పెట్టాలి. 9th షెడ్యూల్ పెట్టాల్సింది ఎవరు? బీజేపీలు. మేము పెట్టం కాక పెట్టము, మాకు దేశవ్యాప్తంగా సమస్యలు వస్తాయని వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు సమస్య పరిష్కారం ఏంది? ఇది ఎక్కడుంది అంటే మనం కొట్టాడాల్సిన వాళ్ళ దగ్గర కొట్టాడకుండా, అడగాల్సిన వాళ్ళ అడగకుండా, డిమాండ్ చేయాల్సిన వాళ్ళ దగ్గర డిమాండ్ చేయకుండా, ఇవాళ పవర్ లేని దగ్గర ఎన్నిసార్లు కొట్టాడితే లాభం? రేవంత్ రెడ్డి గారు మేము బీసీ సంఘాల మొత్తం పోయి కలిసి డిమాండ్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు, అవును మేము కామారెడ్డి డిక్లరేషన్ చేసినాం, 42% ఇస్తున్నాం, దాని ప్రకారం కులగణన చేసినాం, డెడికేషన్ కమిషన్ చేసినాం, నిపుణుల కమిటీ చేసినాం. తెలంగాణలో అఫీషియల్ 1931 తర్వాత బ్రిటిష్ వాళ్ళు అప్పుడు 1931 తర్వాత కులగణన చేసినారు, మళ్ళీ మొదటిసారిగా తెలంగాణ చేసినాం. కాబట్టి ఇక్కడ అఫీషియల్ గా 56.3 రాష్ట్ర ప్రభుత్వం చేసిందంతా చేసింది, చేయగలిగిందంతా చేసింది. మేము దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 48 గంటల్లో చేసేవాళ్ళం. కేంద్రంలో మేము అధికారం లేదు కాబట్టి బీజేపీ మీద ఆధారపడవలసి వచ్చింది. బీజేపీ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు చేయాలంటే మన మేనిఫెస్టోలో అట్లా చేయంటే మేము ఊకుంటామా? ఇప్పుడు మేము పోరాటం చేసుడు చేసుడే, మేము యుద్ధం చేసుడే. రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు వారు స్పష్టంగా చెప్పారు, మేము చేయాల్సిన ప్రక్రియ అంతా చట్టపరంగా శాసనపరంగా చేసినాము. మేము జీవో తీయాలనుకుంటే ఆ రోజు తీసుకుంటామే, కానీ ఆ రోజు కులగణన లేకుండా, ఎంపారికల్ డాటా లేకుండా, శాసనం ద్వారా చట్టపరంగా చట్టాలు చేయకుండా, బిల్లు పెట్టకుండా మేము చేస్తే కోర్టులో కొట్టుకుపోతుంది. కాబట్టి కోర్టులో కేసు నిలవాల్సి వస్తే ఈ ఆధారాలన్నీ మేము జరిగినటువంటి ఇప్పటి వరకు తీసిన జీవోలు గాని, జరిగిన ప్రక్రియ గాని మా కోర్టులో పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతెందుకండి, బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన అన్నకు కూడా తెలుసు, కమలాకర్ అన్నకు, ఆయన రాష్ట్రపతి భవన్ పంపిస్తే 5 నెలలు అయింది. 5 నెలలకే రాష్ట్రపతి భవన్ దగ్గర ఉంది. గవర్నర్ గారి దగ్గర పంపించి 15 రోజులు అయింది. గవర్నర్ గారి దగ్గర చట్టం అట్నే ఉన్నది. అంటే రాష్ట్రపతి భవన్ ఇటు రాజ్భవన్ ప్రభావితం చేస్తున్నారు. రాజ్భవన్ రాష్ట్రపతి భవన్ ప్రభావితం చేయడం వల్ల బీసీ రిజర్వేషన్లు పెంచలేకపోతున్నారు, బీసీ రిజర్వేషన్లు అమలు కాకలేకపోతున్నాయి. 2.5 కోట్ల మంది బీసీల జీవితాలు నడి రోడ్డు మీద పడ్డాయి. గంగుల గారు సీనన్న ఒకటి చెప్తానే, గవర్నర్ కింద పంపాలని, ప్రెసిడెంట్ కింద పంపాలని, దేనికోసమే అన్న? గవర్నర్ గారు చట్టానికి ప్రొటెక్షన్ కోసం మాత్రమే గవర్నర్ ప్రెసిడెంట్. కానీ 9th షెడ్యూల్ పెట్టాలంటే గవర్నర్ అవసరం లేదు. 9th షెడ్యూల్ పెట్టి డెఫినెట్ గా ప్రధానమంత్రి మాత్రమే క్యాబినెట్ తీసుకోవాలి. నేను అడిగేది మళ్ళీ ఒకటి సూటిగా, మనం అందరం పోయి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూర్చుంటే ఎందుకు పెట్టాడు మనం ఆ దిశగా ఆలోచించాలి. అది ప్రొసీజరు. ఆ రోజు పివి నరసింహరావు నీకు డైరెక్ట్ గా ప్రధానమంత్రి తప్ప ఎవరిని కలలేదు. మన పివి నరసింహరావు కలిసింది జయలలిత. ప్రొసీజర్ అట్లకెళ్ళి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి మొత్తాన్ని ముఖ్యమంత్రి తీసుకొని డీడీ తీసుకొని, ఎందుకంటే ఇస్తున్నది ఆయన బాధ్యత. కమలాకరణ ఒక్క విషయం మీకు గుర్తు చేస్తున్నా, బీహార్ లో తేజస్వి యాదవ్ గారు ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసినాయి. మీరు అబ్జర్వ్ చేసిన లేదో, కలిసి మా రాష్ట్రంలో 67% రిజర్వేషన్లు పెంచుకున్నాం, మేము కులగణన చేసుకున్నాం, ఈ ప్రక్రియ అంతా జరిగింది. దయచేసి ఈ 50% సీలింగ్ ని ఎత్తివేసి 67% రిజర్వేషన్ అమలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రధానమంత్రిని కలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి సమాధానం లేదు. ఆ తర్వాత రాష్ట్రం బీఆర్కి వచ్చినాక అన్ని పార్టీలు కలిసి ప్రెస్ మీట్ పెట్టిరు. ప్రధానమంత్రి బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా లేడు, బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా బీసీ రిజర్వేషన్ పెంచడానికి ఆయన ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఆయన అసలు బీసీనే కాదు అని చెప్తే అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ నన్ను కలిసి బదనాం చేస్తారని చెప్పి, మీకు తెలుసు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీరు మాట్లాడిరు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయన అసెంబ్లీలో చెప్పిండు, 5 సార్లు ప్రభుత్వం తరపున ప్రధానమంత్రికి లేఖలు రాసినాం, మేము అఖిల పక్షంతో వస్తాం, దయచేసి సమయం ఇవ్వండి అంటే ప్రధానమంత్రి సమయం ఇస్తలేడని చెప్పి మీ ఆ ఒక్కరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలు చెప్పిండు. కాబట్టి బీఆర్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అఖిల పక్షాలకు సమయం ఇస్తలేడు అన్నా. ఇవన్నీ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవా. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇయ్యనప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ఇయ్యలే కదా, మీరు చూసారు కదా. వెళ్దాం పావే
ప్రధానమంత్రి అవసరం ముందు కూర్చుందాం. తీసుకోండి అన్న, రేవంత్ రెడ్డిని నేను పట్టుకొని వస్తా. మీరు తీసుకోండి రేవంత్ రెడ్డి గారిని, నేను చేయితోటి ఏడు పట్టుకొని తీసుకొస్తా. ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చుందాం, లేచేది లేదు, అక్కడే కూర్చుందాం. సత్తమో బీసీ ఇస్తావో లేదు, అక్కడే కూర్చుందాం. రండి మనందరం పంపాలి. పెట్టండి జంతర్ మంత్రి ఎందుకండి? కేసీఆర్ ఇంటి ముందు కూర్చుందా అన్న? కేసీఆర్ ని సమయం తీసుకోమని చెప్పండి. ప్రధాన అధికార పార్టీ మేము కదనే, రేవంత్ రెడ్డి నాకు ఇస్తలేడు, 5 సార్లు లేఖ రాసినా నాకు ఇస్తలేడు అని చెప్పాడు. కేసీఆర్ గారిని జంతర్ మంత్రి కాదు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీ లేడు. ఇది పరిస్థితి. వాళ్ళకున్న చిత్తశుద్ధి గిట్లా ఉంటది. మా సోదరులకు కమిట్మెంట్ ఉంది, కానీ అక్కడి నుంచి పర్మిషన్ రాదు. కరీంనగర్ లో సభలు పెట్టి మళ్ళీ డిబేట్ అవసరం లేదే. సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ ఏంటంటే వీరందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డితో మాట్లాడుతుంది కదా, రేపు ఒక లెటర్ రాయమను, నేను పార్టీలో మొత్తం తీసుకొస్తాము, మోదీ గారింటి ముందు కూర్చుందాం, సత్తమా వత్తమా చూద్దాం. అదొకటే ప్రొసీజర్. మనం ఊకే పాత తవ్వుకున్నదే కొత్త. వాట్ ఈస్ నెక్స్ట్ జంతర్ మంతర్ వద్దు. ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చున్నామా, లేకపోతే పార్లమెంట్ ముందు కూర్చున్నామా, చంపితే చంపు అను. మాకు ముఖ్యం ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఎందుకని పోతామని చెప్పినాక ఎందుకు రాదే ప్రభుత్వాలు? మోదీ గారు మన తెలంగాణలో భారతదేశ భాగం కాదా? మనకు ప్రధానమంత్రి కాదా మోదీ? ఎందుకు ఇయ్యాడు? జంతర్ మంత్రి ఎందుకే మనకు? పోదాం పారి, మోదీ గారు ఇంటి ముందు పోదాం పా, అందరం 2-3 ట్రైన్లు తీసుకొని. మీరు చెప్పింది కరెక్టే. కేంద్ర ప్రభుత్వం మీద మనం లడాయి చేయాలి, మీరు 100% కరెక్ట్. కానీ కరీంనగర్ లో సభ పెడితే మా గంగుల కమలాకరణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయవలసి వస్తుంది. మా గంగుల కమలాకరణ్ ఎక్స్పోజ్ అవుతాడు, రేపు డిప్యూటీ సీఎం అడుగుతాడు. కాబట్టి ఆ సభ పెట్టకుండా బీసీ వాదం వేరే కూడా చేసి బ్రహ్మాండంగా 42 మంది మన టీఆర్ఎస్ పార్టీలో 42 మంది బీసీ బిడ్డలు తమిళనాడు పోయి అధ్యయనం చేసి వచ్చారు. బ్రహ్మాండంగా ఒక బీసీ కాన్సెప్ట్ తీసుకొస్తే మేము అందరం హర్షించినాం, స్వాగతించినాం. ఆ 42 మంది కమిటీ మళ్ళా ఆ రోజే నిర్వీర్యం చేసారు. ఎవ్వరు చేయలే, పంపింది కూడా పార్టీ. మేము పోలే, పార్టీ పంపింది. కానీ అవన్నీ మా గురించి తవ్వుకోక ఏమి రాష్ట్రంలో కేంద్రం లేదు. ఇప్పుడు ఉన్న ప్రొసీజర్ ఇది. మీరు ఇప్పుడు అన్నారు రేవంత్ రెడ్డి రాయిస్తున్నారు. సీనన్న నువ్వు రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారితో రాయించు, మాకు లెటర్ పట్టి. ధర్నా చేయడానికి లేకెందుకన్నా ముఖ్యమంత్రి తీసుకోపోతాడు కదా, గవర్నమెంట్ తీసుకోపోతాడు. జైలు ముఖ్యమంత్రి అప్పుడు అప్పుడు సంకీర్ణ గంగులన్న మీరు ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఆ రోజు అక్కడ ఉన్నది కాంగ్రెస్, ఇక్కడ ఉన్నది అన్నా డిఎంకే. ఆ రోజు ఫుల్ మెజార్టీ లేదు కాబట్టి జయలలిత గారుకు తర్వాత పివి నరసింహారావు ఇద్దరు ఒకటే. ఇక వాళ్ళు కొంత రిలేషన్ మంచిగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కొంత గౌరవించేటువంటి సంస్కృతి ఉంది కాబట్టి వాళ్ళది నడిచిందన్నా. ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారు డైరెక్ట్ చెప్పేసిరు, మేం పెట్టము. ఇప్పుడు ఉద్యమం తప్ప మన చేతులు ఏం లేదు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం తప్ప మన చేతులు ఏం లేదు. కాదు మేము అదే అంటున్నాము, పోరాటానికి సిద్ధంగా అండి. పార్లమెంట్ లో ఒక బీజేపీ ఎంపీని లైన్ లో తీసుకొని చెప్తారు. ఒకసారి కాంగ్రెస్ అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు ఏమైంది? ప్రధానమంత్రిని కలవకుండా వీళ్ళందరూ కలిస్తే ఏం లాభం? రేవంత్ రెడ్డి చాలాసార్లు ప్రధానమంత్రిని కలిశారు. కలిసినప్పుడు వేరే రిక్వెస్ట్లు, ఇన్నర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఇంకేదో చెప్పారు కానీ బీసీ రిజర్వేషన్ ఎందుకు అడగలేదు? సార్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో చెప్తాము, బీసీలకు సంబంధించి కుల సంఘాలే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ధర్నా చేస్తే ఆ ధర్నాకు బీసీ సంఘాలు ఆహ్వానిస్తే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి రాలేదు. పిలవలేదంటారు, మీరు ఎక్కడ పిలిచారంటారు? నేనే సాక్ష్యం పిలిచిన. గంగుల కమలాకర్ గారు లైన్ లో ఉన్నారు. ఆయన 424 మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లైన్ లో తీసుకోండి, వారు ఫ్లైట్ టికెట్ తీసుకొని గంగుల కమలాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్, అసెంబ్లీలో ఆయనే మాట్లాడారు. ఆయన పిలవలేదని చెప్తున్నారు కదా ఆయన. జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ గారే సాక్ష్యము. వారు లైన్ ఉన్నాడు, నేను లైన్ లో ఉన్నా. ఇక్కడ అక్కడ గంగుల కమలాకర్ లైన్ లో ఉన్నాడు. శ్రీనివాస్ గౌడ్ గారిని వారు ఆహ్వానించిన మాట వాస్తవమే కదా. శ్రీనివాస్ గౌడ్ గారిని ఆహ్వానించడం కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి వాళ్ళకి ఫోన్ చేసి మీ రిప్రజెంటేటివ్ ని పంపండి అంటే అయిపోద్ది కదా. వాళ్ళు కలవరు కదా, వాళ్ళు కమలాకర్ గారు మంత్రులకే కలవరు. కమలాకర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారికి కాల్ వచ్చింది అంటారు. 10 ఏళ్లలో కేసీఆర్ నన్ను కలిసిన మమ్మల్ని కమలాకర్ గారు చెప్పనండి. శ్రీనివాస్ గౌడ్ గారికి కాల్ వచ్చింది, చెప్పారు గవర్నమెంట్ వచ్చి అని చెప్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ ఈ శ్రీనివాస్ గౌడ్ పిలుచుడు ఇది ఒక ప్రభుత్వం నడుపుతున్నాడు. ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ పార్ట్ లేడు.
ప్రభుత్వంలో ఈ శ్రీనివాస్ గౌడ్ పాటలేడు అప్పటి ప్రభుత్వం మేము ఉన్నాం కదా, ముఖ్యమంత్రి లెటర్ రాయాలి కదా, మమ్మల్ని పంపుతారు కదా ఒక అఫీషియల్ ఎమ్మెల్యేలు అందరినీ ఎంపీలను. ఈ శ్రీనివాస్ గౌడ్ అఫీషియల్ ప్రతిపక్షం అన్న ప్రభుత్వం ఎక్కడిది? అది వేరే అఫీషియల్. శ్రీనివాస్ గౌడ్ ఉద్యమ నాయకుడు. ఈ శ్రీనివాస్ గౌడ్ చెప్తా శ్రీనివాస్ గౌడ్ అత్తరుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రి లెటర్ అంటే మా డెలిగేషన్ మొత్తం వస్తాయి కదా. వెరీ ద లెటర్, గవర్నమెంట్ ప్రొసీజర్ కదా అది. చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు మీరు గవర్నమెంట్ నడుపుతున్నారు, ధర్నా ముఖ్యమంత్రి చేశారు. ఒక నిమిషం, ధర్నా ముఖ్యమంత్రి చేసినప్పుడు ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినా ఇగో ఇది చేస్తున్నామని చెప్పి అఫీషియల్ గా లెటర్ రాయాలి కదా అధికారికంగా. భరత్ గారు, ఇక్కడ అసలు ధర్నా చేసింది, ధర్నా నిర్వహించింది బీసీ సంఘాలు. అరే బీసీ సంఘాలని తెలంగాణకు సంబంధించిన బీసీ సంఘాలంతా ఢిల్లీలో చంద్రబాబు ధర్నా చేస్తే ఆ ధర్నాకు అన్ని పార్టీలు ఆహ్వానిస్తే బీఆర్ఎస్ పార్టీ పార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం ఢిల్లీ పోయింది కదా. ఢిల్లీ పోయి మద్దతు ప్రకటించి ధర్నా ప్రభుత్వ తరపున చేయలేదు. ప్రభుత్వ తరపున కాదు కదా, జాతిరసీలను అడగండి. బీసీ సంఘాల నుంచి కండక్ట్ చేసినాం ప్రభు. ఒక కాంగ్రెస్ కాదు, ఆ రోజు 42 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు, 19 రాజకీయ పార్టీలు వచ్చినాయి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళు. కానీ మా కేసీఆర్ గారి డైరెక్షన్ లేక, కేసీఆర్ గారి పర్మిషన్ లేక అక్కడ ఏమనుకుంటాడు, వాళ్ళు ఫ్లైట్ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా రాలే, ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా రాలే. మేము అడిగితే కాంగ్రెస్ వాళ్ళతోటి మేము వేదిక పంచుకోమన్నారు. మరి ఇప్పుడు పోయి కూర్చుందామంటే ఎట్ట కూర్చుంటారు? ఇప్పుడు మన కమలాకరణ ఇప్పుడు పోయి కూర్చుందాం ప్రధానమంత్రి దగ్గర, వీళ్ళని తీసుకురా వాళ్ళని తీసుకురా అంటే ఇప్పుడేట షేర్ చేసుకుంటారు వేదికని. చెప్పండి కమలాకర్ గారు. నేను ఒకటే, శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరు? ఉద్యమ నాయకుడు, పార్టీ సంబంధించిన గవర్నమెంట్ ఉన్నది ముఖ్యమంత్రి గారు, లేకపోతే అక్కడ పొన్నం ప్రభాకర్ ఒక లెటర్ మా కేసీఆర్ రాసి మీ డెలిగేషన్ పంపుకుంటే రానప్పుడు మేము దోషపెట్టాలి. బట్టే ఫోన్లో చెప్తాము, రాని ప్రతిభకు చెప్తా అంటే మేము గవర్నమెంట్ ఉన్నామండి, ఎమ్మెల్యేలమండి, ఒక గవర్నమెంట్ పిలిచే పద్ధతి అది కాదు కదా. అంటే నీకు చిత్తశుద్ధి లేదన్నట్టే కదా. శ్రీనివాస్ గౌడ్ నేను చెప్పిన అంటాడు. శ్రీనివాస్ గౌడ్ ఎవరు? ఉద్యమ నాయకుడు, ప్రోగ్రామ్ వచ్చి ముఖ్యమంత్రి. కమలాకరణ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది మన మధ్యన. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నా వేరు, బీసీ సంఘాలు చేసిన ధర్నా వేరు అన్న. మీరు అనేదేమో వాస్తవం, మీరు అనేది కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసినప్పుడు ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు మిమ్మల్ని పిలవాలి, కానీ మేము ధర్నా చేసినప్పుడు మిమ్మల్ని పిలిచినమే రాలేదు. నేను ఫస్ట్ చెప్తున్నది, ముఖ్యమంత్రి గారు ధర్నా చేసినాడు, మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు? మాకు మాట ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, లేదు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా అని. నేను డిమాండ్ అదే అంటున్నా, మీ గురించి అంటలేను. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తీసుకోపోతే అయిపోగలదా? రాలేదు, భారతీయ జనతా పార్టీ రాలేదు, మేము కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వం మీ చేసిన పిల్లలు పిలుస్తాం. మీరుగా ఫస్ట్ సార్ బీసీ సంఘాలు ఇండిపెండెంట్ చేసినప్పుడే మీరు రానప్పుడు, మీ మద్దతు ప్రకటించినప్పుడు మీరు ప్రభుత్వం తరఫున మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే హైకార్డ్ చేసి వెళ్ళిపోతారు. మీరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్లో అండ్ అసెంబ్లీలో మీరు ఎట్లా పిలుస్తారండి? నాకు అర్థం కాదు. మీరు ఒక మంత్రి, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా? ఇప్పుడు ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి చరణ్ కౌశిక్ గారు? ఇప్పుడు ఇవాళ ఎల్లుండి ఉంది, ఇవాళ సుప్రీంకోర్టు అయితే మెరిట్స్ లోకి వెళ్ళలేదు. మెరిట్స్ లోకి వెళ్లకుండా ఇక్కడ డైరెక్ట్ గా హైకోర్టులో కేసు ఉండగా ఎట్లా ఫైల్ చేస్తారని చెప్పి డిస్మిస్ చేసింది. ఒకవేళ రేపు హైకోర్టులో ఆగితే ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి? సార్, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎంపెరికల్ డేటా ఉన్నది, 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం ఉంది. బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 56.33% ఉన్నప్పటికీ 47% మాత్రం రిజర్వేషన్ ఇచ్చిర్రు. అంటే రాజకీయంగా వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రిజర్వేషన్ ఇచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రంలో 3 చట్టాలు చేసిర్రు, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఒక జీవో తీసుకొచ్చారు. చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టులో 3 అడ్వకేట్లను పెట్టింది, రేపు హైకోర్టులో కూడా ఖచ్చితంగా సమర్థవంతంగా నిలిపేయడం కోసం, అదేవిధంగా మంచి నిపుణులైనటువంటి అడ్వకేట్లను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంగేజ్ చేయబోతా ఉంది. ఖచ్చితంగా చట్టం ప్రకారం ప్రయత్నంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ముందుకు పోతా ఉంది. హైకోర్టులో గెలుస్తున్న పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఏమైనా కింది మీదకైతే ఎక్కడి వరకైనా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి సమర్థవంతంగా డెడికేషన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా 42%, గతంలో 34% ఉంది కదా సార్ సమైక్య రాష్ట్రంలో, ఓన్లీ 8% మాత్రం పెడితేనే జయలలిత చేసినట్టు చేస్తే అయిపోయేది కదా. జయలలిత కూడా ఓసీ ముఖ్యమంత్రి, ఓసీ ప్రధానమంత్రితో వెళ్లి ఆమె చేయించుకుని భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించిన వాళ్ళే ఓసీలు. అదే మరి అట్లా రేవంత్ రెడ్డి కూడా అలా మొదటిసారి మండల కమిషన్ 9th షెడ్యూల్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నట్టు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, యూపీఏ కానీ, ఇండియా కూటమి కానీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున
ఓబీసీలకు సంబంధించిన జనాభా లెక్కల సేకరణ చేసుకోవచ్చని చెప్పి 1961లో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దాని ప్రకారం లెక్కలు తెలిసిరు, దాని ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది కాబట్టి జనగణలో కులగణన చేసిరు. ఖచ్చితంగా కేంద్రం మీద పోరాటం చేసుడే సాధించే క్రమంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విరామం లేకుండా ముందుకు పోతా ఉంది. మీరు చూస్తా ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ అయినా, జీఎస్టీ స్లాబులు తక్కువ చేసినా, జనగణలో కులగణన ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన దానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తా ఉంది. ఖచ్చితంగా చట్టసభలో రిజర్వేషన్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసుకుంటది. దానికి రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇండియా కూటమి కూడా అన్ని పక్షాల మద్దతు ఉన్నది. ఖచ్చితంగా న్యాయపరంగా కూడా అన్ని ఏ చిక్కులైనా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దాని అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద బండగాల్చి మీద చేసే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. జనగణలో కులగణన నమోదు చేసుకోలే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే వాకౌట్ చేసి వెళ్ళిపోతారు, కౌన్సిల్లో వాకౌట్ చేసి వెళ్ళిపోతారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అఖిల పక్షాన్ని తీసుకోండి, లేకపోతే జంతర్ మంతర్ ధర్నా చేస్తే మనం పిలిచిరా అని చెప్పేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. చిత్తశుద్ధితోటి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హైకోర్టులో స్టే వస్తే ఈ రిజర్వేషన్స్ అయ్యేంత వరకు మీరు ఎన్నికలు వాయిదా వేస్తారా, లేకుంటే 42% పార్టీ పరంగా ఇస్తారా? సార్, హైకోర్టులో స్టే వస్తే ఇంకా డబల్ ఇప్పుడు హైకోర్టు సంబంధించిన ఇంకా సుప్రీంకోర్టు పోవచ్చు, తర్వాత హైకోర్టు కూడా చాలా బెంచెస్ ఉంటాయి. ఈ బెంచ్లలో తెలియదు రాదు కదా. ఖచ్చితంగా డివిజన్ బెంచ్ హైకోర్టు విచారణ డివిజన్ బెంచ్ ఏర్పడుతుంది. హైకోర్టు సింగిల్ జడ్జి ఏం లేదు, డివిజన్ బెంచ్ మీదనే కదా. డివిజన్ బెంచ్ రేపు వచ్చే డివిజన్ బెంచ్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ పోవచ్చు కదా మనం. లేదా సింగిల్ బెంచ్ ఉంటే డివిజన్ బెంచ్ పోవచ్చు తప్ప మళ్ళీ డివిజన్ బెంచ్ వచ్చిన తర్వాత ఇంకా అంతకంటే ఎక్కువ పోవడానికి లేదు. డైరెక్ట్ గా వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఫుల్ బెంచ్ ఉండదా హైకోర్టులో? ఫుల్ బెంచ్ డివిజన్ బెంచ్ అంటేనే అది కదా. డివిజన్ బెంచ్ అంటేనే ఇద్దరు జడ్జిలు ఉన్నప్పుడు అది క్లియర్ గా అవుతుంది. అంతకంటే వెళ్ళడానికి అవకాశం లేదు. సింగిల్ జడ్జి ఉంటే డివిజన్ బెంచ్ పోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ గా న్యాయపరంగా ఏ విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ నిలబడే అవకాశం ఉండదు. అంతవరకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగా నిపుణులైనటువంటి న్యాయవాదులను దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలు కావచ్చు, దేశవ్యాప్తంగా గతంలో తీర్పులు కావచ్చు, ఎప్పటికప్పుడు అదే కాకుండా ఇప్పుడు చూస్తా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీని యూనిట్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ను పెరగడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఏదైతే మన ఎంపీటీసీ కావచ్చు, జడ్పీసీ కావచ్చు, సర్పంచ్ సంబంధించినటువంటి ఎంపరికల్ డేటా నిరూపించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చట్టం ప్రకారం ఖచ్చితంగా అదే కోర్టులలో అదేవిధంగా బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఓకే 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 సో ఫైనల్ గా ఇప్పుడు మీరు అంటున్నారు ఎల్లుండి హైకోర్టు సంబంధించి ఉంది, అది ఎట్లా వస్తుందో మనకు తెలియదు. హైకోర్టు వచ్చినా సరే లేకపోతే సుప్రీంకోర్టు వచ్చినా సరే లోకల్ బాడీ ఎలక్షన్ జరపకుండా అట్లే ఉండాలా? అంతే కదా. ఇప్పుడు గత 22 నెలలుగా చేసినట్టు ఆల్రెడీ కాంగ్రెస్ ఆల్రెడీ పార్టీ పరంగా ఇవ్వడానికి కోసం జడ్పీటీసీల నేమ్స్ పంపించమని చెప్పారు. ఇప్పుడు పార్టీ పరంగా అంటే 2 లిస్టు పంపించండి, 8 తారీఖు లాస్ట్ డేట్ చెప్పారు. కానీ ఇక్కడ పార్టీ పరంగా అంటే 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ఒక పార్టీ నుంచి బీసీ ఇచ్చినప్పుడు ఇంకొక పార్టీ నుంచి బలమైనటువంటి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు పోటీ చేసే అవకాశం ఉంటుంది. దాంతో బీసీలు గెలవాల్సిన చోట గెలవకుండా బీసీలకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి ఓసీలే కాంగ్రెస్ పార్టీ బీసీలకు పార్టీ పరంగా ఇస్తే కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి ఓసీలే ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీసీలను ఓడగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ అయితేనే ఓసీలు పోటీ చేయడానికి అనర్హత ఉంటుంది, అర్హత ఉండదు. కాబట్టి పార్టీ పరంగా ఇస్తే బీసీలకు ఇస్తే ఓసీలు పోటీ చేసి ఓడగొట్టడానికి ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఈ రిజర్వేషన్ల విషయంలోనే ఒక్కొక్క పార్టీ 2 నాలుకలతోటి మాట్లాడుతుంది. బీజేపీ ఒక రకంగా, బీఆర్ఎస్ ఒక రకంగా, కాంగ్రెస్ ఒక రకంగా, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఆ 42% పార్టీ పరంగా ఇస్తారని ఒక నమ్మకమైంది, విశ్వాసమైంది. కాబట్టి ఇంత దాకా 22 నెలలు ఆగినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇలా గవర్నర్ గారు మొన్న హైకోర్టులో విచారణ జరిగినప్పుడు గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తి గారు పదే ఒక క్వశ్చన్ అడిగారు, గవర్నర్ గారి అసెంట్ ఉందా అని. గవర్నర్ గారి ఆమోదం తెలియకుండా అది చట్టం ఎట్టయితుంది, ఫస్ట్ గవర్నర్ గారి ఆమోదం ఉందా అన్నారు. కాబట్టి ఇప్పటికీ దాదాపు 15 రోజులు 2 నెలలు కావస్తుంది గవర్నర్ గారి దగ్గర పోయి. ఇంకొక నెల రోజులు ఆగిరనుకో, తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో
3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పంపినటువంటి బిల్లులను గాని చట్టాలను గాని గవర్నర్ గారు ఆమోదించకపోతే ఆటోమేటిక్ గా అది ఆమోదించిన లెక్కనే తీసుకుంటాం కాబట్టి అట్ట అవుతుందని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. కాబట్టి గవర్నర్ గారు సైన్ చేయకపోయినా ఆటోమేటిక్ గా అది చట్ట రూపంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టులో ఇంకా ప్రభుత్వానికి బలం. రాష్ట్రపతి 3 నెలలు అయింది చేస్తే అంటే రాష్ట్రపతిది 5 నెలలు అయింది. రాష్ట్రపతిది 5 నెలలు అయింది. కాబట్టి రాష్ట్రపతి గారు వారు స్వయంగా సుప్రీంకోర్టు సీజేకి ఒక లేఖ గవర్నర్ దాని గురించే కదా, రెండు జడ్జిమెంట్లు ఒకటే. మరి చేస్తే దాన్ని రాష్ట్రపతి కూడా అంటే దీని మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి గవర్నర్ గురించి కూడా అబయన్స్ లో పెట్టిరు. కానీ గవర్నర్ గారు అంటే నాకు తెలిసి ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఉన్న సమయంలోనే ఇంకా వారు కొద్ది కాలంలోనే రిటైర్మెంట్ అవుతారు. వారి సమయంలోనే దీని మీద నేను జడ్జిమెంట్ ఇచ్చిపోతా అని చెప్పి సూత్రప్రాయంగా చెప్పడం జరిగింది. కాబట్టి అప్పటిలోపు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, మేము సుప్రీంకోర్టు న్యాయవాదుల ద్వారా తెలుసుకున్న సమాచారం ఏంటంటే, ఒక నెల 15 రోజులలో ఆ కోర్టు కూడా డిస్పోజ్ అయ్యి అది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా తేలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం ఆగి 22 కులగణన చేసి డెడికేట్ కమిషన్ చేసి ఈ ప్రక్రియ అంతా చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ తొందరపడి బొక్కబొర్లబడి ఎన్నికలు పెట్టి బీసీల నుంచి వ్యతిరేకత తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడవలసిందే. ఓవైపు కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఇవాళ అమలు చేయాల్సిందే, బీసీలకు న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే మా రెడ్డి సోదరులకు మేము చివరిగా చెప్పేది ఏంటంటే, వాళ్లకు నిద్ర కూడా పడతలే అంటాం, తాతాలు ఆడుతున్నారు. ఇవాళ జీవో తీయక ముందుకి హైకోర్టులో పిటిషన్ వేస్తే జీవో తీసినానికి హైకోర్టు మెట్టికాలేసింది. ఆ తర్వాత మళ్ళీ దసరా వెకేషన్ లో పిటిషన్ వేస్తే వెకేషన్ తర్వాత రండి అని చెప్పింది. మళ్ళీ సుప్రీంకోర్టులో హైకోర్టులో విచారణ పెండింగ్ ఉండగా హైకోర్టులో తేలకుండానే సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇవాళ సుప్రీంకోర్టు మొట్టికాయలు పెట్టి మళ్ళీ పంపించింది. కాబట్టి దయచేసి బీసీ రిజర్వేషన్లకు సైంధవ్ లాగా అడ్డుపడొద్దని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ జాజుల శ్రీనివాస్ గారు, చరణ్ కౌశిక్ గారు, గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా బొల్ల మల్లయ్య యాదవ్ గారు, శరత్ గారు, చిరంజీవులు గారు, వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. సో మొత్తాన్ని స్పందన ఎల్లుండి చాలా తెలంగాణలో ప్రతి పల్లె కూడా ఎదురు చూస్తుంది ఎల్లుండి హైకోర్టులో ఏం జరుగుతుందని చెప్పి. ఎందుకంటే అందరూ 8వ తేదీ అప్పుడు వాయిదా పడ్డప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఎల్లుండి హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిందంటే ఇక 9th నామినేషన్ షురూ అవుతాయి, పల్లెల్లో ఎన్నికల వాతావరణం వస్తుంది. సో ఎల్లుండి చాలా క్రూషియల్. పూర్తిగా మెరిట్స్ ఆధారంగా దీని మీద చేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న 3 ప్రకారం అయితే హైకోర్టు కనుక స్టే ఇస్తే మళ్ళీ ఆ విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్తే ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏంటంటే హైకోర్టు ద్వారా గ్రీన్ సిగ్నల్ వస్తే వెళ్దాం, లేదంటే పార్టీ పరంగా ఇస్తాము అన్న విధంగా వాళ్ళు జడ్పీటీసీ నేమ్స్ కూడా తీసుకున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో ఎల్లుండి. 8th హైకోర్టులో హీరింగ్ ఉంది. అదే రోజు కంపల్సరీగా అదే అందుకని వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చేందుకు ముందుకు వెళ్ళొచ్చు, లేదంటే సుప్రీంకోర్టు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది. బట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదే ఉంది కదా, 50% దాటొద్దు జీవో దానికి సంబంధించి మెరిట్స్. వెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళడం కూడా ఆప్షన్ ఉంది, లేదంటే ఎన్నికలు వాయిదా వేయడం. కానీ ప్రభుత్వానికైతే ఎన్నికలకు ముందు వెళ్దామన్నట్టే కనిపిస్తుంది మనకు. ఈ ప్రిపేర్నెస్ చూస్తుంటే ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి కనిపించట్లేదు. హైకోర్టులో స్టే వచ్చినా మళ్ళా 10-15 రోజుల్లో పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇస్తామని 50% రిజర్వేషన్లకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ముందుకు వెళ్లే యోచన అని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్.